ముదిరాజ్ బంధువులందరికీ కూడా ఈరోజు ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ఘన స్వాగతాన్ని తెలియజేస్తూ ముందుగా కార్యక్రమంలో జ్యోతి ప్రకాశన కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మన అతిథులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ముందుగా ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ మొదటి చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్న వేదికకి వచ్చి మిగతా అతిథులందరినీ కూడా మీ చేతుల మీదుగా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మాజీ ఎమ్మెల్సీ ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షులు, వారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక శాఖ మంత్రి వారు, అలాగే డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు ఎమ్మెల్సీ తెలంగాణ శాసన మండలి ఉపసభాపతి, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. శ్రీ రొట్టం భూపతి ముదిరాజ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల భారత కోలీ సమాజ్, వారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ గారు అధ్యక్షులు మన ముదిరాజ్ మహాసభ, వారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాను. శ్రీ కొల్లూరి జగన్మోహన్ రావు ముదిరాజ్ గారు తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, వారిని కూడా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. శ్రీ నీలం మధు ముదిరాజ్ గారు మెదక్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ వారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కాసాని వీరేష్ ముదిరాజ్ గారు అఖిల భారత కోలీ సమాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి వారు. దయచేసి ఆహ్వానించిన అతిథులు కాకుండా మిగతా వారందరూ కూడా కిందకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ అన్న గారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని బొకేతో సత్కరిస్తారు. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా పక్కకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. సెక్యూరిటీ వారు తప్ప మిగతా వారందరూ కూడా పక్కకు వెళ్లాల్సిందిగా కోరుతున్నామండి. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. విచ్చేసినటువంటి అతిథులందరినీ కూడా బొకేలతో సత్కరిస్తున్నారు. ముందుగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు సత్కరిస్తున్నారు. శాల్వాతో బొకేతో సత్కరిస్తున్నారు. తర్వాత బండ ప్రకాష్ గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. బండ ప్రకాష్ అన్న అనగానే మనందరికీ ఒక్కటే గుర్తుకొస్తుంది. అన్న అంటే గన్ను పట్టుకున్నప్పుడు ఎట్లున్నాడో మళ్ళా ఎమ్మెల్సీ అయినాక కూడా డిప్యూటీ చైర్మన్ అయినాక కూడా సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నాడు. ఒక్కసారి గట్టిగా చెప్పట్ల అన్నకి. వాకిటి శ్రీహరి గారు మన ఆకుల రాజేందర్ అన్నకి బొకేతో అలాగే శాల్వాతో సత్కారం జరుగుతుంది. వాకిటి శ్రీహరి గారు మంత్రివర్యులు బలవంతంగానైనా సరే మేము సన్మానం చేస్తామని మా కాసాని వీరేష్ గారిని చొప్పరి శంకర్ గారిని సత్కరిస్తున్నారు శాలువాతో అలాగే బొకేతో. కాసాని వీరేష్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. కాసాని వీరేష్ గారు అందే బాబయ్య గారిని సత్కరిస్తున్నారు. దయచేసి పక్కనున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జరిగితే కనబడుతుంది. మీరందరూ కూడా కొంచెం లోపలికి జరగాలండి. మహబూబ్ నగర్ సంజీవ్ గారిని సత్కరిస్తున్నారు.
రోహిత్ గారిని సత్కరిస్తున్నారు. నోరా రోహిత్ గారిని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు వారు, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు నోరా రోహిత్ గారిని సత్కరిస్తున్నారు. వెంటనే జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఉంటుంది. జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఉంటుంది. మంత్రివర్యులు అలాగే బండా ప్రకాష్ గారు మీరంతా కూడా జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి ఒక 5గురే మాత్రమే విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. కాసాని జ్ఞానేశ్వరన్న మీరు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక 5గురు మాత్రమే రావాలండి. ఏ కార్యక్రమమైనా దీప ప్రజ్వలనతో ప్రారంభమైతే అద్భుతంగా జరుగుతుంది, బాగుంటుంది అనేటటువంటి అద్భుతమైన విషయం, జ్యోతిని వెలిగించేటటువంటి విషయం. అటువంటి కార్యక్రమాన్ని ఒక వెలుగుకి కిరణం, ఒక వెలుగుని ప్రసాదించేటటువంటి జ్యోతిని వెలిగించి మనందరికీ కూడా చీకటిని పారద్రోలి వెలుగు వైపు, వెలుగు దిశగా మనం వెళ్ళాలనేటటువంటి అద్భుతమైన ఆలోచనతో చేస్తున్నటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఇది. మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు అలాగే ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ మొదటి చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు, శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, రొట్టం భూపతి గారు, చుప్పరి శంకర్ గారు, కొల్లూరి జగన్మోహన్ రావు గారు, కాసాని వీరేష్ గారు, వీరందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం నడుస్తోంది. దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 3 విడతలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో విజయం సాధించినటువంటి ముదిరాజు బిడ్డలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వహిస్తున్నటువంటి పెద్దలు మంత్రివర్యులు వాకటి శ్రీహరణ గారు, అదేవిధంగా కాసాని పెద్దలు కాసాని జ్ఞానేశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు మన డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా మన ఆకుల రాజేంద్ర అన్న గారు, వీరేష్ గారు, చుప్పరి శంకర్ అన్న, సంజీవ్ ముద్రాజ్, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోహిత్ ముద్రాజ్, మన ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు, దయచేసి నా విన్నపం ఒకటే, మనము కుల సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. దీని కారణం ఏంటంటే ఇంకా హుషారుతోని రేపు జరగబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా మన వాళ్ళు అత్యధికంగా విజయం సాధించడానికి ద్రోహపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెద్దలందరూ కూడా ఒక స్టేజ్ మీదకి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే మన జాతి, మన కులం పట్ల ఉన్న వాళ్ళ అభిమానంతో ఈరోజు ఈ వేదికకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ పైన అందరం ఒకటే, మీరు కూడా కింది స్థాయిలో అందరూ ఐకమత్యం ఉండి ఎలక్షన్లలో పార్టీలకు మన ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎట్లా ఎదగాలని చెప్పి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియపరచుకుంటూ, నేను ముందుగా మన కాసాని వీరేష్ గారు 2 మాటలు మాట్లాడతారు. దయచేసి మాట్లాడు. ఈరోజు ముదిరాజుల సర్పంచ్ల యొక్క సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు వాకటి శ్రీహరన్న ముదిరాజు గారు, అలాగే
వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఈ యొక్క ముదిరాజులు మనము రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ గ్రామ స్థాయి నుంచి కూడా మన రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడము, మనకి మొన్న జరిగినటువంటి రిజర్వేషన్స్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కూడా మన వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ ముదిరాజులు వారి సొంతగా వాళ్ళు గ్రామ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క బలాన్ని చూపించి విజయం సాధించినటువంటి ముదిరాజ్ బిడ్డలకు అందరికీ కూడా ముదిరాజ్ కార్పొరేషన్ తరఫున, ముదిరాజ్ జాతి తరఫున వారందరినీ సన్మానించుకోవాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు మన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు సన్మానం చేసుకోబోయే సర్పంచ్లందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్లో కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానివ్వండి, రాబోయే ఎన్నికల్లో చట్టసభల్లో కూడా ముదిరాజుల యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. అందరిది ఒకే ఒక కోరిక, ముదిరాజుల యొక్క రాజకీయంగా ముందుకు రావాలి, వాళ్ళ యొక్క నాయకత్వం వహించాలి. అందులో మరి ముఖ్యంగా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కోరేది ఏంటంటే, ఈ ముదిరాజ్ జాతి మొత్తాన్ని కూడా ఒకే వేదిక పైన, ఒకే మాట పైన నడిపించాల్సిన బాధ్యత మనమందరం తీసుకొని ఈ యొక్క ముదిరాజ్ జాతిని నెంబర్ 1 ప్లేస్లో ఉంచే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనము నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోదాం. రాబోయే రోజుల్లో చట్టసభల్లో ముదిరాజుల యొక్క ప్రాతినిధ్యం 2 డబల్ సంఖ్యలో ఉండే విధంగా మనం ఈ అందరం కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ చేసుకుందాం. ఈ యొక్క సన్మాన సభతోటి మనం గ్రామాల్లో మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్లో సర్పంచులుగా మరియు జెడ్పీటీసీలుగా మనం అందరం కూడా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయాలి. యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయడంతో మన ముదిరాజుల యొక్క సమస్యలు తీరుతాయి. అలాగే ఇక్కడ వేదిక పైన మన ప్రభుత్వం తరఫున మన అన్న శ్రీహరన్న గారు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మన యొక్క కోరిక ఉందన్న, బీసీడీ నుంచి బీసీఏకి మార్చినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 15ని మేము వచ్చిన వెంటనే మేము అమలు పరుస్తామని మాట ఇచ్చినారు మన ముఖ్యమంత్రి గారు. వారిని మీరు క్యాబినెట్లో ఉన్నారు. ఈ త్వరితగతిన ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసి మన యొక్క పిల్లలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని, దానికి న్యాయం చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. దానికి అందరం కూడా ముదిరాజ్ జాతి అంతా కూడా మీకు వెన్నంటే ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, జై ముదిరాజ్. థ్యాంక్ యూ. పెద్దలు ఏదైతే సమన్వయంగా అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మేము దీని మీద ఒక 5-6 పాయింట్లు రాసుకోవడం జరిగింది. అది క్లుప్తంగా చుప్పరి శంకర్ అన్న గారు మీకు వివరించడం జరుగుతుంది. అన్న, దాంట్లో ఉన్నదే చదవాలి ప్లీజ్. సభకు నమస్కారం. తొలుతగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచినటువంటి మీ అందరికీ కూడా తెలంగాణ జాతి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, సభాధ్యక్షులు, ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, శాసన మండలి ఉపసభాపతి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ముదిరాజు గారు, ముదిరాజ్ అంటేనే ముదిరాజ్ అంటే కాసాని, కాసాని అంటే ముదిరాజ్ అని ఒక నినాదాన్ని తట్టిలేపినటువంటి మన అందరికీ అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారు, గౌరవ పెద్దలు అన్న ఆకుల రాజేందర్ ముదిరాజు గారు, మాజీ శాసనసభ్యులు, గౌరవ వీరేష్ గారు, అఖిల భారత కోలి సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, గౌరవనీయులు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజు గారు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు రోహిత్ ముదిరాజు గారు, వివిధ పెద్దలకు, వేదిక ముందున్న వాళ్లకు, వేదిక కింద ఉన్నటువంటి వాళ్లకు, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉండి రాజకీయ అంటరానితనానికి గురవుతున్నటువంటి జాతిని తట్టి లేపాలనే ఆలోచనతో
గతంలో ఎందరో మహానుభావులు త్యాగ పురుషులు ఈ జాతి కోసం పనిచేసినారు. వాళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఈనాడు కూడా ఎంతో మంది ఈ జాతికి సంఘాలుగా ఉన్నా నాయకులుగా ఉన్నా వారి శక్తి మేరకు పనిచేసి ఈ జాతిని ఆదుకోవడం కోసం కాపాడడం కోసం పనిచేసిన నాయకులు ఎందరున్నా మనలో మనం కలిసి ఉంటే గెలుస్తాం, విడిపోతే బలహీనపడతామనే అటువంటి ఉద్దేశంతో ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటే, ఎవరి సంఘం వారికి ఉన్న ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటే బాగుంటుంది. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకైనా ముదిరాజు బిడ్డలు ఎదిగే అవకాశం ఉంటుందనే అటువంటి ఆలోచనతో ఒక నిపుణులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, కవులు, కళాకారులు, గాయకులు, టీచర్స్, డాక్టర్స్ వీళ్ళందరి సలహాల మేరకు ఒక ఆలోచన చేసి ఒక పేపర్ను తయారు చేయడం జరిగింది. ఇది మేము ముందు పెడుతున్నాం. ఇది ఎజెండా కావాలి, మన జెండా ఈ రాష్ట్రంలో ఎగరాలి అనే అటువంటి ఆలోచనతోటే ఇది మేము ముందు పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముదిరాజ్ సంఘాలన్నీ సమన్వయ కమిటీలో భాగస్వాములు కావాలి. ముదిరాజ్ జాతి సమస్యలే ఎజెండాగా పనిచేయాలి. ఏ సంఘమైనా ముదిరాజులకు ఏ సమస్య ఉందో అదే ప్రధానమైన ఎజెండాగా పనిచేయాలి. GOMS 15ను యథావిధిగా అమలయ్యే విధంగా కృషి చేయాలి. సర్వే నెంబర్ 240 ప్లాట్ నెంబర్ 1 కోకాపేటలోను 5 ఎకరాల స్థలంలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి. అన్ని రాజకీయ పార్టీల్లో ముదిరాజ్ సామాజిక వర్గం నాయకులకు రాజకీయ ప్రాతినిధ్యం సాధించే వరకు సమన్వయంతో పనిచేయాలి. ఉమ్మడి కార్యాచరణ, ఐక్య పోరాటాలు, జాతి ప్రయోజనాలే లక్ష్యంగా సమన్వయ కమిటీ పనిచేయాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా సమన్వయ కమిటీ కార్యక్రమాలు కొనసాగాలి. తెలంగాణ మత్స్యకారుల రక్షణ చట్టం సాధించే వరకు పోరాడాలి. GOMS నెంబర్ 6 యథావిధంగా అమలు చేయాలి. కొత్త సొసైటీలు, కొత్త సభ్యత్వాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం జనాభాకు అనుగుణంగా దామాష పద్ధతి ప్రకారం ముదిరాజులకు MP, రాజ్యసభ, MLC, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు, BC కమిషన్ సభ్యులు, RTA కమిషన్ సభ్యులు, మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తతో పాటు గ్రంథాలయ, దేవాలయ, మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు ముదిరాజు నాయకులను నియమించాలని కోరుతున్నాం. పైన పేర్కొన్న హక్కులను సాధించడానికి సమన్వయ కమిటీ వివిధ విభాగాలను ఏర్పాటు చేసి పని విభజన చేయాలి. 2028 శాసనసభ ఎన్నికలను దృష్టి పెట్టుకొని డీలిమిటేషన్ వస్తే ఒక 30 నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి నాయకులను అన్ని పార్టీల్లో చైతన్యవంతులను చేయాలనేది ఈ సమన్వయ కమిటీ యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి ముదిరాజు బిడ్డ, ఇప్పుడు సర్పంచ్ కనకయ్య ఉంటే కనకయ్య ముదిరాజ్, ఉప సర్పంచ్ కలిస్తే ఉప సర్పంచ్, రాజయ్య ఉంటే రాజయ్య ముదిరాజ్, వార్డు మెంబర్ అయినా కూడా ప్రతి వ్యక్తి తన పేరు చివరిన ముదిరాజ్ అని పెట్టుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ముదిరాజ్. అన్న మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఆకుల రాజేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో, వివిధ జిల్లాల్లో గెలుపొందినటువంటి సర్పంచులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు బి జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బండ ప్రకాష్ ముదిరాజు గారు, మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజు గారు, పెద్దలు ముదిరాజుల సంఘం యొక్క ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పత్రికా విలేకరులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఒక బరోత్తర కార్యక్రమాన్ని మరి జ్ఞానేశ్వర గారు ఈరోజు చేపట్టినారు. దానికి అందరం కూడా సహకరించి రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి పెద్దలు చెప్పారు ఇప్పుడే ఆ సమస్యలన్నీ కూడా మరి మంత్రివర్యుల మీద ఉంది. అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించే విధంగా
మేమందరం కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. జై హింద్. అన్న మీరు మాట్లాడతా మీరు మాట్లాడండి. ఓకే. పెద్దలు మన జాతిలో ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ సరే పెద్దలు ఉప్పర్ నారాయణ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాసీనులైనటువంటి పెద్దలారా, ఇటువైపు ఉన్నటువంటి ముదిరాజ బంధువులారా, ఈరోజు చాలా రోజుల తర్వాత పెద్దలు బీసీఏ సృష్టికర్త, నిజంగా చెప్పాలంటే బీసీఏ అనే పదము ఈరోజు కుగ్రామం దాకా వెళ్ళిపోయింది. దానికి కారణము మన కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఎందుకంటే ఆ రోజు నేను వారితో ఉండి స్వయంగా నేను కాగితాలు వారికి అందియడం కానీ వారితో ఉండడం కానీ నేను పనిచేసినాను. వారు ఎంత కమిట్మెంట్తో పనిచేశారంటే చాలా చెప్పడం కూడా నాకు మనసులో ఒక ఉద్వేగం వస్తుంది. అంత కమిట్మెంట్తో పనిచేశారు ఆయన. చరిత్రలో స్థిరస్థాయిగా ఉంటారు. కొంతమంది ఈ మధ్యన వచ్చినప్పుడు కొంతమంది మేమే నాయకులం అనుకునే వాళ్ళు ఎవరో దేవుడు అంటున్నారు. బంధువులారా, బీసీఏకు ఒకరి దేవుడు అని ఉంటే ఆయన కాసాని జ్ఞానేశ్వరే దేవుడు. నేను దాదాపుగా నా జీవితం లోపల మాణిక్యరావు, జగన్నాథరావు, లక్ష్మీనారాయణ వాళ్ళందరూ చూస్తూ వచ్చిన ఈరోజు ముదిరాజుల పేదరికాన్ని దూరం చేయడానికి కంకణం కట్టుకొని బీసీఏ పదాన్ని పదే పదే వల్లిస్తూ కమిట్మెంట్తో నేను అది సాధిస్తానని చెప్తున్నట్టు ధైర్యం గల ఒకే ఒక మన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని నేను చూసిన. మీకు ఈ సందర్భంలో ఒక మాట మనం చేసుకున్నాను. మీకు నేను ఎక్కువ టైం తీసుకొని ఒక్కటే మాట మనం చేసి బంద్ చేస్తా. ఒక మాట మనం చేయదలుచుకున్నాను నేను. ఒకవేళ ఆనాడు కనుక మన బండ ప్రకాశ్ లాంటి వాళ్ళు, కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే అప్పుడే 1970లో 1975లో మన లక్ష్మీనారాయణ గారు, తర్వాత జగన్నాథరావు గారు, తర్వాత మన మాణిక్యరావు గారు, వీళ్ళు ముగ్గురులో కనుక ఏమాత్రం మన కులం కమిట్మెంట్ ఉంటే తప్పకుండా మనకు బీసీఏ వచ్చేది. అప్పుడు వీళ్ళకి లేకుండే. అప్పుడు మేము చాలా బాధపడ్డాం. మేము చేపలు పట్టే వాళ్ళమంటే, మేము గ్రామస్తులం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ముదిరాజులు చేపలు పట్టేవారు అనే విషయాన్ని నొక్కి చెప్పింది మన నరసింహ నాయుడు గారు, తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా మనసులో చాలా బాధ ఉండేది. మేము అప్పుడు చిన్న చిన్న యువకులం, మేము చెప్తే ఏంటో లేకుండే. కానీ ఆ రోజుల్లో ఈ భావాన్ని తెచ్చినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే. ఎవరు? మన నరసింహ నాయుడు గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు. మనము ఈ జాతి కాసాని జ్ఞానేశ్వర్ రుణపడి ఉంటుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుకోవాలి. కాసాని జ్ఞానేశ్వరుని దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి దూరంగా ఉంటున్నా. కానీ చరిత్రను మనం మరవకూడదు. నేను వారి దగ్గరికి వెళ్ళడం లేదు, వారికి చాలా దూరంగా ఉంటున్నాను. చాలామంది తెలుసు నారాయణ కాసాని గారు విడిపోండి అని చెప్పి. కానీ చరిత్ర నిజం చెప్పాలి. నేను చెప్పకపోతే నిజాలు ఇంకెవరు చెప్పరు. నా వయసు దృష్టిలో, నేను పనిచేసే దృష్టిలో వాస్తవాలు చెప్పాలి. నేను కాసాని జ్ఞానేశ్వర్ గారు మన రాజశేఖర రెడ్డి గారు రేపు కలుద్దామన్నా ఒక మెమోరాండం తయారు చేయమంటే నేను, స్వర్గీయ లక్ష్మీనారాయణ గారు మేము రాత్రంతా కూర్చొని ఆ నివేదిక తయారు చేసినాం. అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారిని రాజశేఖర ఎంతో ఆదరించి నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఆ పని చేసిండు. మనం కాసాని జ్ఞానేశ్వరం మర్చిపోద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ముదిరాజులను బీసీ ఏలో వేస్తామని, అంతకంటే ముందు మేము బీసీలో ఏదేస్తామని చెప్పి వాళ్ళైతే పదే మన ఈ రాజకీయ పార్టీలు ఇలా ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారో, మేనిఫెస్టోలో పెట్టించిన ఘనత మన
బండ ప్రకాష్ గారిది. మనం మర్చిపోవద్దు, చరిత్ర మర్చిపోవద్దు. ఇవన్నీ మేము చూస్తున్నాం, మేము సాక్షులం దానికి. ఒక పార్టీ మేనిఫెస్టో పెట్టడం చాలా కష్టం అది, కానీ ఒక పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఉండి బండ ప్రకాష్ గారు అక్కడ చేర్చారు. ఇలా నేను చాలా విషయాలు చెప్పదలుచుకోలేదు. ఒక విషయం మొత్తం పని చేస్తున్నా. ఈరోజు ఈ సభ ద్వారా ఏదైతే మనం సర్పంచులకు సన్మానం చేస్తున్నామో, ఆయా పార్టీ సర్పంచులు అందరికీ ఒకటే నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ ఎమ్మెల్యేస్కి మీరు చెప్పండి, మమ్మల్ని బీసీఏలోకి తేవాలనేటువంటి పదాన్ని మీరు చెప్తూ ఉండండి. చెప్తుంటేనే మన బుర్ర జ్ఞానేశ్వర గారు కానీ లేకపోతే శ్రీహరి గారు కానీ అది ఒక వాళ్ళకి బలం ఏర్పడుతుంది. వాళ్ళు మాట్లాడి దాన్ని సాధించగలుగుతారు. మీరు ఎమ్మెల్యేలు మీ స్థాయిలో ఈ విషయాన్ని చెప్పండి. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ కార్యక్రమానికి డ్రేయింగ్ బౌలు కష్టపడి ఇల్లు వదిలేసి ఇక్కడనే మన వేరే చోట మకామేసి మన వాళ్ళు చాలామంది పనిచేశారు. అందులో మన బుర్ర జ్ఞానేశ్వర గారు చాలా శ్రమ కోర్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మెసేజ్ను మీరు గ్రామాన్ని చెప్పాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. మన యువ నాయకుడు ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రోహిత్ ముదిరాజ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ముదిరాజ్ జాతి తరఫున సర్పంచులుగా ఎన్నికైనటువంటి నాయకుల సన్మాన కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు అన్న జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ముదిరాజ్ సమన్వయ కమిటీ తరఫున అందరూ కలిసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి మన ముదిరాజ్ సర్పంచ్ అందరినీ కూడా సన్మానించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ, యావత్ తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో ఈరోజు ముదిరాజ్ సర్పంచ్లు గెలుపొందిరంటే ఇది చాలా సంతోషం అని తెలియజేస్తున్నా. మనము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మనం మొట్టమొదటిగా రాజకీయంగా బలపడాలి. ఈరోజు మనకి అవకాశాలు తక్కువ వస్తున్నాయని చెప్పేసి మనం భావిస్తున్నాము. కానీ మనకి అవకాశాలు రావాలంటే ముందుగా మనము రాజకీయంగా కూడా ముందుకు రావాలి. క్షేత్ర స్థాయిలో కూడా మనం బలపడాలి. మనం చెప్పుకుంటున్నాము రాజకీయంగా కూడా ఇప్పుడు మనం ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలంటే ముదిరాజులకు అవకాశాలు తక్కువ వస్తున్నాయని. కానీ మనం కూడా ఒకసారి ఆలోచించాలి. మనకి అవకాశాలు మనం చూసి గుర్తించి ఇవ్వాలంటే ఆ స్థాయికి మనం కూడా ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలంటే క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు మనం అందరం కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్పంచులుగా గెలుపొందినాం. ఇప్పుడు మనందరి బాధ్యత లోకల్గా ఉన్న ముదిరాజ్ యువకులను కూడా రాజకీయంగా ప్రోత్సహించాలి. రాజకీయంగా మనం బలపడినప్పుడు మన గొంతు కూడా ప్రభుత్వాలు వింటాయి. నేను మీ అందరికీ కూడా వయసు చిన్నవాడినైనా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి కూడా ముదిరాజుల పట్ల ప్రేమ ఉంది. ఖచ్చితంగా మనకి మద్దతు పలకాలనే ఒక చిత్తశుద్ధి ఉన్నది. కాబట్టి మనం కూడా అందరం ఒక తాటిపైకి వచ్చి మన డిమాండ్లను, మనకి చాలా డిమాండ్లు ఉన్నాయి కానీ అతి ముఖ్యమైనటువంటి ముదిరాజ్ బీసీ డి నుంచి ఏకి తీసుకురావాల్సిన డిమాండ్ని మనమందరం కనుక ఒక్క తాటిపైకి వచ్చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మన చిరకాల కోరికను కూడా తీరుస్తుందని మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. వెంటనే సంజీవ్ గారు మహబూబ్ నగర్ నుండి విచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని 2 మాటలు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా అధ్యక్షులు వారు 2 మాటలన్నా. నేటి కార్యక్రమానికి సర్పంచ్ల ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు బోర జ్ఞానేశ్వర అన్న గారికి, అదేవిధంగా ఇలా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చిన పెద్దలు ఈనాడు మనకు ముఖ్య అతిథిగా హాజరైన అన్న కాసాని జ్ఞానేశ్వర అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ అన్న బండ ప్రకాష్ అన్న గారికి, ఆకుల రాజేంద్ర అన్న గారికి, కాసాని వీరేష్ గారికి, అదేవిధంగా నారాయణ గారికి, అందరికంటే ముఖ్యంగా ఇవాళ సర్పంచ్లంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మధ్యలో ముఖ్యంగా యువ నాయకులు, ఒక సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగిన గొప్ప నాయకుడు
ఇలా మన తెలంగాణ రాష్ట్రానికి ఏకైక మంత్రి మన పెద్దలు మన మంత్రివర్యులు శ్రీహరి గారు, అదేవిధంగా శంకరన్న గారు, మిత్రులు రోహిత్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా, సభకు విచ్చేసిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనమంతా కూడా చూస్తున్నాం, మనమంతా కూడా నాడు పాలకులం, నేడు గ్రామాలకు ఒక ప్రాణవాయువుగా ఇవాళ మనమంతా ఇవాళ గెలిచి సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా గెలిచి ఇవాళ ముదిరాజులకు ఒక గర్వకారణంగా నిలిచిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా మీ అందరితోటి నాకు కేవలం ఒక 2 నిమిషాలు ఉంది కాబట్టి కేవలం 2 విషయాలు మీ అందరితో చెప్తా. ఇవాళ మనకు గ్రామ పంచాయతీలు అనేటివి ఒక దేవాలయాల లేక దానికి మీరు ఇవాళ పూజారులుగా వివరించడం కూడా మీ అందరికీ కూడా ఒక గొప్ప అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ముదిరాజులు కేవలం కష్టపడే వాళ్ళనే మాట మనకు సమాజంలో ఉంది. ఇవాళ ఆ మాటను ఇవాళ ముదిరాజులు అంటే కష్టపడే వాళ్ళు కాదు, ఇవాళ కష్టాలు తీర్చే నాయకులు ఇవాళ మా నాయకులు అని చెప్పే విధంగా మీరంతా కూడా నిరూపించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ అందరితో తెలియజేసుకున్నా. అదేవిధంగా ఇవాళ మీరంతా కూడా గ్రామానికి ఒక పెద్దలు, కులాలకు మతాలకు అతీతంగా మనకు ఓటేసినా ఓటేయకున్నా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మీ ఎంతైనా ఉంది. మీ నాయకత్వం నుంచి సమాజంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చి ముదిరాజులు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పి ఒక గొప్ప మార్పు మీ లోపల తీసుకురావాలని చెప్పి మీ అందరితోటి మనవి చేస్తూ, అదేవిధంగా ఇవాళ మనకు అనేక సమస్యలు ఉన్నాయి. మన మంత్రివర్యులు మన మధ్యలో ఉన్నారు. ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మన ముదిరాజుల పట్ల తప్పకుండా చాలా అభిమానంతో అలా ముదిరాజుల పట్ల ఉన్నారు కాబట్టి మన ఏవైతే కోరికలు ఉన్నారో అవన్నీ కూడా తీర్చడానికి వారు ముందుకు వస్తారు కాబట్టి వారన్నీ మన మంత్రివర్యులు అన్నీ కూడా చెప్తారు. నాకు ఈ సమయం కలిగించిన వేదిక కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మీరంతా కూడా రాణించే దినాల్లో శ్రీహరి గారిని మన మంత్రివర్యులు గారిని వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా రాబోయే దినాల్లో ముఖ్యంగా యువకులు అంతా కూడా మంత్రులుగా ఎదగాలని చెప్పి మీ అందరితో కోరుతూ, ముఖ్యంగా ఇంకొక ముఖ్య అంశాన్ని మీతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువకులు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. ఇవాళ యువకులు రాజకీయాలకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో మీ అవసరం చాలా ఉంది కాబట్టి యువకులు మీ కేవలం డబ్బుంటేనే కాదు, రాజకీయాలకు మీ వెనక ఏదైతే సైన్యం ఉందో, బలగం ఉందో, ఆ బలగంతో మీరు ముందుకు రావాలి, రాజకీయాల్లో రాణించాలని చెప్పి మీ అందరితో కోరుతూ నాకు అవకాశం కలిగించిన వేదిక కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. శ్యామల గారు కార్పొరేటర్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలు మినిస్టర్ వాకిటి శ్రీహరి గారికి, జ్ఞానేశ్వర్ గారికి, ఈటల రాజేందర్ గారికి, బండప్రకాష్ గారికి, బొర్ర జ్ఞానేశ్వర్ గారికి, ఇతర వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న ముదిరాజ్ బంధుమిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్పంచ్ల సమావేశం ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్కి ఆహ్వానించిన బొర్ర జ్ఞానేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ క్లుప్తంగా అన్ని విషయాలు మాట్లాడతారు. 2 నిమిషాలే సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడున్నా కూడా రానున్న ఎలక్షన్స్లో ముదిరాజులు ఐక్యంగా ఉండి మన ముదిరాజ్ బిడ్డలందరినీ కూడా వచ్చే ఎన్నికలలో గెలిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. శ్యామల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంటనే జ్ఞానేశ్వరన్న, కాసాని జ్ఞానేశ్వరన్న, ముదిరాజుల ముద్దు బిడ్డ, ముదిరాజులకు ముదిరాజులు అని ఒక గుర్తింపు రావడానికి కారణమైనటువంటి వ్యక్తి మీరు. అన్న మీరు కూర్చొని మాట్లాడొచ్చన్నా? వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మంత్రివర్యులు శ్రీహరి గారికి, అదేవిధంగా పెద్దలు ఈటల రాజేందర్ గారికి,
అదేవిధంగా బండ ప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న ముదిరాజ్ బంధువులకు, ముఖ్యంగా ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా అన్ని విధాలు కలగలుపుకొని నిరంతరం అన్ని ప్లేస్లలో తిరుగుతూ మరి కార్పొరేషన్ చైర్మన్ గారు జ్ఞానేశ్వర్ గారిని మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా అది తక్కువనే. ఆయన ఒక కృషి వల్ల ఈరోజు అందరం మనం ఈడ ఏకమైన. మిత్రులారా, మొట్టమొదట ఈరోజు కార్యక్రమాన్ని మాట్లాడిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా ప్రధానంగా ఉప్పల నారాయణ గారు, ఆయన మన యొక్క ముదిరాజుల యొక్క చరిత్ర, ముదిరాజుల యొక్క విషయాలను అన్నీ కూడీకరిస్తూ మరి క్లుప్తంగా చెప్పినటువంటి మాట, ఫస్ట్ నుండి మాతో ఉండి ఈ యొక్క కార్యక్రమంలో ముందు నడిచినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అదేవిధంగా మిత్రులారా, మీరు బాగా గమనించాలి, ఈరోజు ముదిరాజుల యొక్క స్థితిగతుల మీద అవగాహన ఉన్నటువంటి మీ అందరూ కూడా, కొంతమంది కొత్త సర్పంచ్లు వచ్చారు, కొంతమంది ముందు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు బాగా ప్రయత్నించాలి. మీరు గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరినీ కలగలుపుకొని గ్రామ సంక్షేమాని కొరకు గ్రామం నుండి ఎట్లా బాగుపడాలి, ఎట్లా నిధులు తెచ్చుకోవాలి, ఏం చేస్తే నా గ్రామం బాగుపడుతుందనే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకొకటి ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే, మిత్రులారా, మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం, ఆ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చిండు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, చెడును విడనాడాలి. సాధ్యమైనంత మేరకు మీలో ఉన్నటువంటి ప్రతిమ ప్రజలకు తెలుపుతూ, అదేవిధంగా పబ్లిక్ తెలుపుతూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ప్రధాన ఉద్దేశం. దాని కొరకు మీరందరూ కూడా కలిసికట్టుగా రాబోయే కాలం లోపల మంచి చేయడానికి మనం అందరం కృషి చేద్దాం. తప్పకుండా మీకు చాలా వరకు మీ సొంత శక్తులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుని గెలిచొచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ పదే ధన్యవాదాలు చెప్తున్నా. మిత్రులారా, మంచి చేయడానికి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ముదిరాజుల యొక్క స్థితిగతుల మీద తప్పకుండా అవగాహన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మహిళా తల్లులకందరికీ కూడా, మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈటెల రాజేందర్ అన్న, ఎంపీ మల్కాజ్గిరి, మన తెలంగాణకు తొలి ఆర్థిక శాఖ మంత్రి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంత పెద్ద మొత్తంలో గెలిస్తే వేల సంఖ్యలో పోతుంది. ఈ ఆలేమో సరిపోకపోయా, గంట పట్టింది ఇక్కడ రావాలంటే. గంట మొత్తం మీ కార్లే ఉన్నాయి. మా బొర్ర జ్ఞానేశ్వర్ గారు చిన్నవాడే అయినా అందరినీ సమన్వయపరచాలి, ఒకే గొంతుతో ఒకే లైన్ మీద నడవాలన్నటువంటి సంకేతంతో ఆయన చేసిన తొలి ప్రయత్నం మా గెలిచిన సర్పంచ్ల ఉప సర్పంచ్ సన్మానం. దీనికి మా మంత్రి గారు శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పటికి కూడా, అన్నా ఈ మంత్రి పదవులు ఉంటాయి పోతాయి, నీలాంటి వాళ్ళు కూడా చాలా చేసి ఉన్నావు, కానీ జాతి ప్రయోజనాల కోసం మాత్రం ఉన్నంతలో మొక్కబడి ధైర్యంతో పోరాటం చేయాలన్నా, ఐక్యంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన నేత శ్రీహరి గారు.
ఇక మరో పెద్దన్న జ్ఞానేశ్వరన్న ఈ జాతికి గౌరవం గుర్తింపు తేవడంలో ఆయన చేసిన పాత్ర జాతి ఎన్నటికీ మరవదు. జ్ఞానేశ్వరన్న ఇక మా ఇంకో అన్న బండ ప్రకాష్ అన్న, ఆయన మేధావి. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండొచ్చు కానీ మొదలు కాంగ్రెస్లోనే ఉండే. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే రోజు వచ్చేది ఆఫీస్కి, సంకలన్నీ కాగితాలు పెట్టుకొని వచ్చేది. అన్న ఏంది అన్న నువ్వు సంకలన్నీ ఫైలు పట్టుకొని వస్తున్నావు ఏంది అంటే అన్నీ చెప్పేది. అందులో బీసీ డి నుంచి ఏ కూడా ఒక పెద్ద సమస్య. మా బండ ప్రకాష్ అన్న, అదేవిధంగా మా చొప్పరి శంకరన్న కొట్లాడుతూనే ఉంటాడు. మా మిత్రులు మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేందర్ గారు, మనకు మ్యాగజైన్ అందించే మా నారాయణన్న, సంజీవ్ నాయకులు, రోహిత్, వికే మహేష్, అందే బాబయ్య, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ హేమ, వేదికమైనటువంటి పెద్దలకు, కొత్తగా గొప్పగా గెలిచి వచ్చిన మా గౌరవ సర్పంచులకి, ఉప సర్పంచులకి, వార్డు మెంబర్లు వస్తే వాళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారం. పెద్దలందరూ మాట్లాడి ఉంటారు, మళ్ళీ మాట్లాడవలసిన పెద్దలున్నారు. ఎక్కువ తక్కువ ఉపన్యాసం ఇచ్చే సందర్భం కాదు కానీ నేను పదే పదే చెప్తా ఉంటా, ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు గెలవడం తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టము అని. అదే పద్ధతిలో సర్పంచ్ గెలవడం కూడా చాలా కష్టం. ఒకప్పుడు గ్రామాలలో ప్రజల ఆశీర్వాదం, ప్రజల మధ్యలో పనిచేసి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గెలిచే సర్పంచ్ కూడా మనం చూసినాం. కానీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకరే సర్పంచ్గా ఒకరే ఎంపీటీసీగా కాకుండా అందరికీ అవకాశం రావాలి, అందరి సర్వీసులతో ఈ గ్రామీణ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడాలి, గాంధీ గారి కళ్ళు కన్నా గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలనేటువంటి సంకల్పంతో ఇవాళ మారుతూ ఉన్నాయి. ఆ మార్పు బాగానే ఉంది కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకు కొంత అడ్డంకే ఉన్నమాట వాస్తవం. అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజులు 20 రోజులు మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు. సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేస్తాం పో బిడ్డ, ఎన్నిసార్లు వస్తావు బిడ్డ అని చెప్పి అంటారు వాళ్ళు. ఉదయం 4 గంటలకు దొరకటోళ్ళు ఎవరు, మధ్యాహ్నం పూట దొరకటోళ్ళు ఎవరు, సాయంత్రం పూట దొరకని చెప్పి నా వార్డు మెంబరు, నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి 10-15 రోజుల పాటు కష్టపడి మీరు గెలిచి వచ్చిండ్రు. మీరందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి వచ్చే ఆస్కారం ఉండే. మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరికి రాదు, వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇగో పలాని మా సారణకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి. మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిండ్రో, వాళ్ళని ఓట్లను అడిగినరో, వాళ్ళకు సమస్యల పరిస్థితి అని చెప్పిండ్రో, మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిండ్రో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నా. శ్రీహరి గారు ఎట్లాగో మంత్రిగా ఉన్నారు, నేను కూడా అడపదడప ఉంటా. మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బందులు ఉంటే తప్పకుండా దృష్టి తీసుకురండి.
కొన్ని డబ్బులతో పని అయ్యేటి ఉంటాయి, కొన్ని డబ్బులు లేకుండా కూడా పని అయ్యేటి ఉంటాయి. కాబట్టి మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇక్కడ మా ముదిరాజు బంధువులు పార్టీలతో సంబంధం లేదు, ఇక్కడ జెండాతో సంబంధం లేదు, ఇక్కడ ఒకటే సంబంధం. సర్పంచ్లకే కాదు పరిమితం, రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి, రేపు ఎంపీపీ మండల పరిషత్తుల మీద మన జెండా ఎగరాలి, జిల్లా జెడ్పీటీసీలను కావాలి, జిల్లా పరిషత్తులు కూడా కైవసం చేసుకోవాలి. ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. నాకు తెలుసు మన వాళ్ళు అనేక సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటారు. మా సీఆర్ఎన్న గెలిచినటువంటి నియోజకవర్గంలో అత్యధికంగా జాతి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఆయన అదృష్టవంతుడు. ఇలా మక్తలు కానీ నారాయణపేట కానీ దాదాపు 45 నియోజకవర్గాలలో, ఈ రాష్ట్రంలో 45 నియోజకవర్గాల్లో మనం ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచేంత స్థాయిలో ఉన్నటువంటి జనాభా. కాకపోతే రకరకాల కారణాల వల్ల ఎవరి బతుకులు వాళ్ళై, ఇవాళ వృత్తిలో బతికే వాళ్ళం కొంతమంది, తోటలు బట్టి బతికే వాళ్ళం కొంతమంది, రకరకాల పద్ధతిలో బతికినాం. కాబట్టి మన ఏనాడు కూడా ఆ రాజకీయాల మీద, పదవుల మీద పెద్ద మక్కువ లేని వాళ్ళం. కాబట్టి ఇవాళ మనం రాణించలేకపోవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న బాబు ఉన్నాడు, ప్రతి ఇంట్లో చదువుకున్న పాప ఉంది. ఒకప్పుడు ఎడ్డి తెలంగాణ, గుడి తెలంగాణ అని చెప్పేది అనుకున్నామో, ఇవాళ ఎడ్డి తెలంగాణ, గుడి తెలంగాణ కాదు. ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని గుడిసెలే కావచ్చు కాక, పేదరికంలో మగ్గచ్చు కాక, ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరికి ఏం చేయాలనో అదంతా కూడా ఆలోచించుకొని గుండెల్లో పెట్టుకున్న జాతి మన జాతి అని చెప్పి మనం చేస్తాం. కానీ దాన్ని కొంత వ్యూహం ఉంటుంది, ఆ వ్యూహం తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. అది కనుక లేకపోతే, స్ట్రాటజీ లేకపోతే, లౌక్యం లేకపోతే, కేవలం శక్తి మాత్రమే సరిపోదు, ఇవాళ సంఖ్య మాత్రమే సరిపోదు. ఆ సంఖ్యను, ఆ శక్తిని ఒక ప్రాపర్ ఛానల్లో కనుక మనం డ్రైవ్ చేయకపోతే, దాన్ని మనం తీసుకపోకపోతే ఫలితాలు రావనే విషయం మీకు తెలుసు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఇవాళ ఇక్కడ నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ, జ్ఞానేశ్వర్ అన్న టీఆర్ఎస్ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా. కానీ ఇవాళ అందరికీ ఇక్కడ జమకూడడానికి ఒక కారణం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందాం? ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి? రేషమున్న జాతి, చైతన్యమున్న జాతి, సాహసమున్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేయి అని అడుక్కునేటువంటి పరిస్థితులు ఉండొద్దు అని చెప్పి మీ సంకేతం ఏదైతే ఉందో, మీ ఆవేదన ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మనం ఇంకోని ద్వేషించడం వలనో, ఇంకోని వ్యతిరేకించడం వలనో మనం చేయలేం. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదు. మనం ఒకదానికి అనుకూలం. గింతమంది ఉన్న మనం ఇవాళ చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు గింత ఉండి కూడా ఎందుకు ఇలా నిశ్చేష్టమై ఉంటామున్నాం, ఎందుకు యాచించకుండా ఉంటామున్నాం అనేది సమస్య. కాబట్టి ఒక గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాం. దానికి ఒకరు చెప్పాల్సి అక్కర్లేదు, దానికి పెద్ద పాఠాలు కూడా అక్కర్లేదు, దానికి పెద్ద సాహిత్యం కూడా అక్కర్లేదు. ఏమి చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎప్పుడు చేయాలనో అదంతా కూడా ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది అతి ముఖ్యమైనది, గ్రామీణ ప్రాంతాలను చూస్తూ ఉన్నా. ఇవాళ చాలా గ్రామాలు చిన్న గ్రామ పంచాయతీ అయిన తర్వాత మనం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇవాళ 4000 సొసైటీలు దాదాపుగా ఉంటే, 3500 ఒకప్పుడు ఉండే, ఇంకా పెరిగి ఉంటే నాకు తెలిసి ఓ 3500 4000 సొసైటీ కనుక ఉంటే ఆ సొసైటీలలో ఇవాళ గ్రామ పంచాయతీ విడిపోయిన తర్వాత ఇలా ఒక గ్రామం ఒకటి ఉంటుంది, దాని కింద ఇంకో గ్రామం ఉంటుంది. ఆ కింది గ్రామాల్లో మన వాళ్ళు ఉంటారు, పెద్ద గ్రామంలో మన వాళ్ళు ఉండరు. కానీ ఇవాళ ఆ చెరువులు ఏవైతున్నాయో పెద్ద గ్రామంలో మీరు లేరు కదా అని చెప్పి ఆ చెరువుల మీద మన హక్కులు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని 100% దాన్ని కట్టేలు చేసుకోవాల్సి అక్కడి నుంచి మనం చేస్తున్నాం. తాళ్ళు ఎక్కేవాడిది తాడి చెట్టు, చేపలు పట్టేవాడిది చెరువు. ఇవాళ నేను ఆ రోజు
చెరువుల మరమ్మత్తు ప్రోగ్రాం చేస్తున్న సందర్భంలో నేను ఒక ప్రతిపాదన కూడా పెట్టిన ఆనాడు. ఇవాళ చెరువుల మీద నీరుకాలు మాత్రమే కాదు, చెరువుల మీద రైతు సంఘాలు మాత్రమే కాదు, చెరువుల మీద చేపలు పట్టే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక కమిటీ లాంటిది వేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టిన. తప్పకుండా చెరువుల మీద మనకు కూడా హక్కులు కావాలి. ఏ గ్రామం అయితే విడిపోయిన సందర్భంగా మన ఓదికు గ్రామం, పెద్ద గ్రామం ఓదికు, చెరువు ఓదికు పోయినప్పుడు ఆ పాత సొసైటీలు ఎక్కడన్నా ఆ ఊళ్ళలో కొన్ని ఇబ్బందులు ఉంటే దాన్ని తప్పకుండా సార్ట్అవుట్ చేసి దాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. దానికోసం ఎల్లవేళ పైరలు మాత్రమే కాదు, ఐక్య ఉద్యమాలు కూడా మనం ఉండాలని చెప్పుకోవడం మనవి చేస్తా ఉన్నాం. రెండవది, ఇవాళ ఒకప్పుడు చెర్లలో మనకు తెలుసు జల్ల చేపలు, కొడిపి చేపలు, మాలపంకిరిగాల్లో ఏదో చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఇవాళంతా హైబ్రిడ్ రేట్ వచ్చింది. ఒకనాడు చెరువంత కొట్టినా, చెరువంత పట్టినా ఒక టన్ను రాకపోవు. ఇవాళ ఆ చెరులో 20 టన్నులు 30 టన్నుల సంపద వస్తుంది. నేను అనేకసార్లు చెప్పిన, ఈ 3500 నుంచి 4000 సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీలకి ఇవాళ ఆ 2.5 ఎకరాల సభ్యత్వం అనేది ఒక ప్రతిబంధకంగా ఉంది. దాన్ని ఆసక్తి చేయాలని చెప్పి నేను ఆనాడు చేసిన, కానీ దాన్ని ఎందుకో ఆపిండ్రు. ఇవాళ కొద్దిమంది కోసం, కొద్దిమంది వ్యతిరేకత కోసం ఆపిండ్రు. కానీ ఇవాళ శ్రీహరణ తప్పకుండా ఇవాళ మారిన పరిస్థితులలో మన వాళ్ళకు సభ్యత్వాలు రావాలంటే కూడా తీర్మానం చేయలేక పిల్లలకు అనేక మందికి దరఖాస్తులు పెట్టుకున్నా కూడా సభ్యత్వాలు వస్తలేవు. కాబట్టి ఇవాళ పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి భావిస్తాం, ఇంతకంటే గొప్పగా జీవించాలని భావిస్తాం. కానీ ఉన్న వృత్తి మీద మాత్రం తప్పకుండా సంపూర్ణమైన అధికారం ఉండాలి. కాబట్టి ఆ చర్యలలో ఆ ప్రతిబంధకంగా ఉన్నటువంటి జీవం తీసివేసి అక్కడ ఆ కొత్త జీవం అయితే ఇచ్చిన దాన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూడవది, ఇవాళ అనేక గ్రామాలలో చెరువులు లేవు, సొసైటీలు లేవు, ప్రాజెక్టులు వచ్చినాయి. నాకు తెలుసు ఇలా నీ మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది మీద ఎంతమంది బ్రోకర్లు ఎట్లా సంపద మీద పట్టడంలో మనం మాత్రం బుచ్చగాళ్ళ లెక్కన ఉంటాం. కానీ దాని మీద బతికే బ్రోకర్లు ఎట్లా జీవిస్తున్నారో నాకంటే మీకు తెలుసు. కాబట్టి ఆ బ్రోకర్ల వ్యవస్థ ఉండొద్దని చెప్పి మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు తెలుసు. అన్నాడు ఇవాళ చేప పిల్లలు ఉచితంగా రావడానికి కారణం, ఇవాళ బండ్లు ఇప్పడానికి కారణం, ఐస్ ఫ్యాక్టరీ లోన్ ఇప్పడానికి కారణం, డీసీఎంలు ఇప్పడానికి కారణం ఏంటంటే మన వాళ్ళే బ్రోకర్లకు అమ్ముకోకుండా వ్యాపారం చేసుకునే స్థాయికి రావాలని చెప్పి కొంత ప్రయత్నం చేసినాం. కాకపోతే అది సంపూర్ణంగా అమలు కాకపోవచ్చు, కానీ ఆ ఆలోచన మాత్రం సంపూర్ణంగా అమలు కావాల్సి ఎక్కడుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నాలుగవది, ప్రాజెక్టులు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ అందరు చేపలు పట్టారు, పద్మశాలి చేపలు పట్టే ఆస్కారం లేదు, గౌరవ చేపలు పట్టే ఆస్కారం లేదు. ప్రాజెక్టులలో ఎన్ని గ్రామాలు అయితే పోయినాయో ఆ గ్రామాల వాళ్ళకు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే గ్రామాలలో మన వాళ్ళు ఉండి వాళ్ళకు సభ్యత్వాలు లేవో, వాళ్ళకు చెరువులు లేవో అలాంటి వాళ్ళకు కూడా కొంత జోన్లుగా ఏర్పాటు చేసి వాళ్ళకు సభ్యత్వాలు ఇస్తే వాళ్ళు పట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు ఎల్ఎండిలో దాదాపు 15-16 గ్రామాల వాళ్ళకి అక్కడ సభ్యత్వాలు ఇచ్చిండ్రు. అట్లనే ఇలా గోదావరి మీద బోర్డన్ని ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా సభ్యత్వాలు ఇచ్చి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. కొద్దిమంది సంకుచితవాదులు వ్యతిరేకిస్తూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. రిపీటెడ్గా కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టండి, తప్పకుండా అవుతుందని చెప్పి మనవి చేస్తూ చివరగా ఒక మాట, ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. నేను 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు బండప్రకాష్ అన్న నాకు సబ్జెక్ట్ ఇచ్చింది. ఒకే రాష్ట్రం, ఒకే వృత్తి, ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మొట్టమొదటి మాట్లాడింది నేనే అసెంబ్లీలో. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అట్నే అన్ననేమో ఉద్యమాలు చేసిండు, మా జ్ఞానేశ్వరం అప్పుడు పేద ఎత్తున నాకు తెలిసి అంత పెద్ద మీటింగ్లు మళ్ళీ జరగకపోవచ్చు, వారు అట్నుంచి తీసుకొచ్చిండు. వీరు సబ్జెక్ట్ ఇస్తే నేను అసెంబ్లీ ప్రస్తావించిన నాడు 2008 బై ఎలక్షన్లో మహబూబ్ నగర్లో జడ్చర్ల నుంచి అది అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ఎల్లవేళలా ఉంది. బీసీడీ నుంచి ఏక రావాలని డిమాండ్ అయితే ఉందో అది శాశ్వతమైన డిమాండు. దానికోసం తప్పకుండా అందరం ఐక్యంగా ఫైట్ చేద్దామని చెప్పి మనవి చేస్తూ చివరిగా ఒక మాట మళ్ళీ చెప్తున్నా, అందరినీ కలుపుకొని పోవాలి మనం.
మనకు మనంగా ఐసోలేట్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. నాయకులకు ఎదగాలనుకునే వాళ్ళు ఒక దాంతో ఒక ఎమ్మెల్యే కాలేడు, ఒక ఎంపీ కాలేడు. మీకు తెలుసు, మాలాంటి వాళ్ళం మామూలు కుటుంబాల నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయితే 20 ఏళ్ళ దాకా మళ్ళీ మేము పోలే. ఎందుకు పోలేదో ఆ చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది. ఇవాళ నీకు ఇక్కడికి వచ్చిన మలకాయకి వచ్చిన నేను కొత్త ప్రాంతం వచ్చి నీ బిడ్డనని చెప్పగానే వచ్చింది. ఇవాళ మాలాంటి వాళ్ళం ఎక్కడ అణచివేత ఉన్నా, ఎక్కడ దోపిడీ ఉన్నా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ అప్రజాస్వామిక పద్ధతులు వచ్చినా దానికోసం వెలిగెత్తే బిడ్డగా మేము ఉంటా అని చెప్పి అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తా. ఫైటర్ లాగా ఉండాలి. ప్రజల మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమున్నా కూడా, మన మీద జరిగేటువంటి దుర్మార్గం ఏమైనా కూడా మన మీద మాత్రమే కాకుండా ఇతర ప్రజల మీద కూడా ఏమైనా అన్యాయం జరిగినా, దుర్మార్గం జరిగినా మనం తప్పకుండా అండగా ఉండాలి. మనం పెద్దన్న పాత్ర పోషించాలి. నేను గ్రామాల్లో చూస్తా ఉన్నా, సాహసానికి లౌక్యం ఉన్న వాళ్ళం కాబట్టి ఆ సాహసం ఉన్న వాళ్ళం తప్పకుండా అందరికి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉన్నాం అనేటువంటి పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాలలో అందరినీ కలుపుకొని ఇలా లీడ్ చేసేటువంటి సందర్భం మీకు ఆసనమైంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని, బ్రాడ్గా ఉండాలని, బ్రాడ్గా ఎదగాలని, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని, రాజ్యాధికారమే ధ్యేయంగా మనం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాకు మంత్రి గారు 3 సార్లు ఫోన్ చేసిండు. అన్నా వస్తున్నావా లేదా? పక్కా వస్తా అని చెప్పిన, నేను పక్కా వస్తానని చెప్పిన. తప్పకుండా ఎక్కడ ఎప్పుడు పిలిచినా జాతి ప్రయోజనాల కోసం మీ బిడ్డగా నేను మీ వెంట ఉంటా అని చెప్పి మాట ఇస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెంటనే డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, ఎమ్మెల్సీ, తెలంగాణ శాసన మండలి ఉపసభాపతి, మా అందరికీ ప్రియమైన అన్న. మీరు మాట్లాడితే 4 మంచి ముచ్చట్లు, అసలైన ముచ్చట్లు బయటకు వస్తాయన్న ఆలోచన ఉంటుంది. మనకు తెలియని 4 ముచ్చట్లు ఎప్పుడు బయటకు వస్తుంటాయి ఈ అన్న మాట్లాడుతుంటే. మీరు మాట్లాడాలి. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈనాటి కార్యక్రమ నిర్వాహకుడు ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరుడు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు, గౌరవనీయులు, మనందరికీ అభిమాన పాత్రుడు, ఒక సామాన్యుడిగా, ఒక సర్పంచ్గా, మరి అనేక హోదాల్లో పనిచేసి చివరికి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు కొట్టి ఈసారి మక్తల్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన నా సోదరుడు. మేము అనేక సందర్భాల్లో, అనేక ఎన్నికల్లో, పరస్పరమైన వేదికల్లో, అనేక ప్రాంతాల్లో కూడా మేము కలిసినాం. తను ఎక్కడ ఎన్నికలు ఉన్నా తను ఇన్ఛార్జిగా వేసేది వచ్చేది, అక్కడ మేమిద్దరం కూడా కలుసుకునేది. మరి అటువంటి సోదరుడు ఇవాళ మనకు మంత్రిగా రావడం, స్వతంత్రం వచ్చిన మొట్టమొదటిసారి మత్స్యశాఖకు ముదిరాజు బిడ్డ మంత్రిగా రావడం మనందరికీ గర్వకారణమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమాల బిడ్డ, ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ పోరాటానికి సిద్ధమన్న మన అన్న, మరి అనేక రకాలుగా ఉద్యమ బాటే పట్టి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేకమైన కీలక బాధ్యతలు వహించడమే కాకుండా తన మంత్రిత్వ శాఖనే కాకుండా ముదిరాజ్ జాతి భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాల్లో కీలక పాత్రధారి, ప్రభుత్వం తెచ్చిన అన్ని కార్యక్రమాలకు సూత్రధారిగా ఉన్న మా అన్న ఈటెల రాజేందర్ అన్న ఈరోజు ముదిరాజ్ మహాసభకు వన్నె తెచ్చిన పెద్దన్న, చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని పెట్టి 2003లో ముదిరాజ్ ప్రపంచమై పరేడ్ గ్రౌండ్లో రాజకీయ పార్టీలకే గుండె దడదడ పుట్టించిన సోదరుడు, మరి జాతిని మొత్తం ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి అప్పటిదాకా నిద్రావస్థలున్న జాతిని పరుగులు పెట్టించడానికి క్రియాశీలకంగా పనిచేసిన మా అన్న కాసాని జ్ఞానేశ్వర అన్న గారికి, మా సోదరులు
మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేంద్రన్న గారు, సోదరులు కాసాని వీరేష్ గారు, సోదరులు ఉప్పర్ నారాయణ గారు, చొప్పరి శంకర్ గారు, సోదరులు సంజయ్ గారు, రోహిత్ గారు, వేమ గారు మరియు వేదిక మీద ఉన్న అనేక మంది మిత్రులు, ఈ సమావేశంలో పాల్గొంటున్న సోదరిమణులు, పాత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, అనేక సందర్భాల్లో అనేక మందిని అనేక సంఘాలుగా అనేక కార్యక్రమాల్లో విడివిడిగా ఎక్కడో ఒక చోట పని చేసుకుంటూ పోతున్నాం. మా లక్ష్యం ప్రతి ఒక్కరం ఎవరని చెప్పినా ముదిరాజ్ జాతి సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్పినాం. మొట్టమొదటిసారి ఒక్క వేదిక మీద మీ అందరి సన్మానం కోసం ఈ జాతి మొత్తం ఏకమై వేదిక మీదకి వచ్చినందుకు కూడా వేదిక మీద ఉన్న నాయకులకు మీకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ సన్మానం పేరుతో ఇవాళ ఇంతమందిని ఐక్యం చేసిన సోదరుని కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మిత్రులారా, ఇవాళ ఒకరందుకు నాకు గర్వకారణంగా ఉంది. ఒక రకంగా చరిత్రలో మళ్ళొక్కసారి తిరిగి రాయాల్సిన రోజు. వాస్తవంగా మన సంఘానికి ఉన్న జెండా 2004 కంటే ముందు, 2003 కంటే ముందు గులాబీ జెండా ఎగిరించేది మనం ఎక్కడ ముదిరాజులో మీటింగ్ పెట్టినా. వాస్తవంగా 2003లో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఆనాటికే తెలుగు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమై గులాబీ జెండాని సొంతం చేసుకున్న నేపథ్యంలో మనకి ఏ జెండా పెట్టాలని కాసాని గారు ఆహర్నిశలో అందరితో చర్చించి ఆ పెద్దమ్మ తల్లికి మనం అర్పించే పసుపు కుంకుమతో జెండా ఉండాలన్న సంకల్పంతో ఈ జెండాని వారు రూపొందించడం జరిగింది. మేమందరం అనేక రంగాలుగా అనేక సంఘాలుగా విభజింపబడి ఉండవచ్చు, కానీ ఏ రోజు కూడా మేము జెండా రంగు జెండా మార్చలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చివరికి ఇవాళ నాకు ఒక గర్వకారణం ఏంటంటే, చివరికి ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ముదిరాజ్ జెండాని పెట్టుకున్నందుకు నాకు ఇవాళ గర్వకారణంగా ఉంది. దీని మీద ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని మా బుజ్జ జ్ఞానేశ్వరన్న పెట్టినందుకు మాకు అప్పుడప్పుడు పైసలు ఇవ్వలేదని కోపం ఉండొచ్చు, కానీ నువ్వు జెండా పెట్టినందుకు మాత్రం హృదయపూర్వకంగా నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు పర్మనెంట్ జెండా కావాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. పదవులో మనం ఉండం ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ కార్యక్రమం చేసినా ఈ జెండాతోటే చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీకు అందరూ తెలుసు, అన్నలందరూ చెప్పినారు, అనేక రంగాల్లో ఇవాళ కింద అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చిన వాళ్ళు. మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు కష్టాలు అన్నీ ఎదుర్కొని వచ్చినారు. మీకు కొన్ని సందర్భాల్లో కులమంతా ఒక కట్టుగా ఉండి మిమ్మల్ని గెలిపించిన సంఘటనలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కులపోడే వ్యతిరేకం చేసిన సంఘటనలు కూడా ఉండొచ్చు. కానీ అటువంటి మనసులో పెట్టుకోకుండా అట్టడుగు స్థాయిలో కొంత జాతీయ ఐక్యత కోసం మీరు ప్రయత్నం చేయండి. అనేక రకాలుగా అనేక సంబంధాలుగా మనం పనిచేస్తూ వస్తున్నాం. మీకు అందరూ తెలుసు, గతంలో ఇంత చైతన్యం లేదు మన లోపల. నేను ఇవాళ లెక్కలు తీసుకోదలుచుకుంటే గతంలో గజ్వేల్లో 42 మంది గెలిచినారు సర్పంచులు, ఈసారి 55 మంది గెలిచినారు. పోయినసారి మరి ఎల్లారెడ్డిలో 61 మంది గెలిచినారు. ఇవాళ దాదాపు 57 మంది సర్పంచులు కామారెడ్డి మొత్తం గెలిచినారు. అనేక మంది ఉప సర్పంచులు 60-70 మంది ఉప సర్పంచులు గెలిచినారు. ఇవాళ అనేక ప్రాంతాల్లో కొంత చైతన్యం వచ్చి ఎక్కడెక్కడైతే కులం కట్టు బలంగా వచ్చిందో అక్కడ వాళ్ళంతా వాళ్ళు అడుగులు వేస్తూ గెలిచి వచ్చినారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎవరైతే పోరాటం చేసి వచ్చినారో వారికి కూడా ధన్యవాదాలు. దయచేసి ఏది ఏమున్నప్పటికీ కూడా మనసులో ఏం పెట్టుకోకుండా, వైషమ్యాలు రాకుండా అట్టడుగు స్థాయిలో కొంచెం ఐక్యత కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సభాముఖంగా మేమందరం కోరుతున్నాం. వాస్తవంగా తెలంగాణ రాకముందు ఇంత చైతన్యం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమందరం రాజేంద్ర అన్న గారిని కలిసి ఒక మాట అడిగినాం. ఈ రాష్ట్రం బాగుండాలి, ఇందులో ప్రజల అభివృద్ధి కావాలి, అందులో మా ముదిరాజుల వాటా మనకు ఉండాలి అని చెప్పి వారిని కోరినాం. ఆ దిశగానే అడుగులేస్తూ పనిచేస్తూ వచ్చినాం. మీకు అందరికీ తెలుసు, ఒకనాడు మన చరిత్ర సంస్కృతి అనేక వారసత్వాలతో ఉన్న చరిత్ర మనది. ఇవాళ ఉజ్జయిని మాంకాళి బోనాలు ఎత్తిన రోజే తెలంగాణ రాష్ట్రం అంతటా బోనాలు ఎత్తుతారు.
కానీ ఆ దేవాలయాన్ని కట్టింది సూరటి అప్పయ్య ముదిరాజు అనే చరిత్ర అంతకుముందు కాడ రాసిండ్లు కాడ తొక్కిండ్లు దాన్ని బయటికి తీసుకొచ్చినాం ఇవాళ లాల్ దర్వాజా దేవాలయాన్ని కట్టించిన మొట్టమొదటి వ్యక్తి వెంకటస్వామి ముదిరాజు గారు. ఇవాళ ఏదైతే ర్యాలీ తీస్తారో పర్మిషన్ తెచ్చిన వ్యక్తి వెంకటస్వామి ముదిరాజు గారు అని చరిత్రను బయటికి తెచ్చినాం. ఇవాళ అక్కన్న మాదన్న టెంపుల్ కట్టిన వాడు నవ్వాడ ముత్తయ్య ముదిరాజు గారు. ఇలా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా సందులో బిట్టలవాడిలో దేవాలయాన్ని కట్టిన వాళ్ళు 1860లో ముదిరాజు బిడ్డలు కట్టిననే వాస్తవాలను కూడా బయటికి తీసుకొచ్చినాం. ఇవాళ చరిత్ర కానీ సాహిత్యంలో కానీ అనేక రంగాల్లో మన వాళ్ళే గొప్పగా ఉన్నారు. కానీ చరిత్ర తొక్కివేయబడ్డది. మీకు అందరికీ తెలుసా పండుగ సాయన్న గురించి 10 ఏళ్ల కింద ఎవరికైనా తెలుసా? మనకు పండుగ సాయన్న చరిత్ర బయటికి తెచ్చినాం. ఇవాళ ఊరూరా విగ్రహాలు వస్తున్నాయి. కోరువి కృష్ణస్వామి గారి విగ్రహాలు ఊరూరా వస్తున్నాయి. త్యాగాలు చేసిన పోలీస్ కిషన్ విగ్రహాలు ఊరూరా వస్తున్నాయి. కేవల్ కిషన్ గారి జాతర ఇవాళ గత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. గత ప్రభుత్వం నిర్వహించడానికి 5 లక్షలు ఇచ్చింది. మొన్ననే మా పొన్నం ప్రభాకర్ గారు కూడా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి 5 లక్షలు ఇచ్చిండు. దానికి అడుగులు పట్టటే దాని శ్రీహరన్న చూసుకుంటాడు ఇప్పటి నుంచి. నేను అదొక్కటే కాదు, మీరు కేవల్ కిషన్ గారి జన్మదినం, పండుగ సాయన్న గారి జయంతి, పోలీస్ కిష్టన్న గారి వర్ధంతి వచ్చే సంవత్సరం నాటికి ఇది అధికారికంగా నిర్వహించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే జాతిలో ఏదో క్రియాశీలకంగా ఉన్న ప్రభుత్వం మారినా ఈ 2 ఏళ్ల పాటు అటో ఇటో తిప్పలబడి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పడకుండా లాక్కుంటూ వచ్చినాం. కానీ భవిష్యత్తులో దీన్ని కంటిన్యూ చేయడానికి దీనికి ఒక అధికారిక హోదా ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతున్నా. అంతేకాదు అన్న కోకాపేట మనం ఇలా 5 ఎకరాల స్థలం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఆత్మగౌరవ భవనాలు ఇవ్వాలి, దానికి నిధులు ఇవ్వాలి అనే దాని సంకల్పానికి శ్రీకారం చుట్టింది రాజేందర్ అన్న అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. ఒక్క మనకే కాదు, అనేక కులాలకు అందరికీ మన సంఖ్యను బట్టి 5 ఎకరాల స్థలం ఇచ్చినారు, 5 కోట్ల రూపాయలు ఇచ్చినారు. మొన్ననే దాని మన పక్క టెండర్ అయి ప్రభుత్వం 151 కోట్లకి ఎకరకము అమ్ముకున్నది. ఇలా 751 కోట్ల విలువ చేసే భూమి ఇవాళ. ఇదొక్కటే కాదు, సిద్దిపేటలో ఒక ఎయిర్ కండిషన్ ముదిరాజ్ భవనాన్ని కట్టించగలిగిన హరీష్ రావు గారి సహకారంతో 7.5 కోట్లతో కట్టించినాం. అనేక జిల్లా కేంద్రాల్లో 21 ప్రాంతాల్లో 1-2 ఎకరాల స్థలాలు సేకరించినాం. వాటన్నిటికీ అద్దుపని చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి గోడలు అవ్వో ఇవ్వో చిన్న స్థాయిలో భవనాలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళం, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బందులు ఉంటాయి, కాన్స్టిట్యున్సీ వరకే పరిమితం కావాలి. నాలాంటి వాడు పార్లమెంట్ మెంబర్ అయితే నాకు కాన్స్టిట్యున్సీ ఎక్కడ, నేను రాజ్యసభ పోయినా నాకేం కాన్స్టిట్యున్సీ లేదు. నా కాన్స్టిట్యున్సీ అంతా ముదిరాజులు తప్ప ఇంకోటి ఉంటుంది. నేను ఒక ముదిరాజు బిడ్డగా పోయినా కాబట్టి నా అప్పటి నిధులు కానీ నేను ఎమ్మెల్సీకి వచ్చిన నిధులు కానీ 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ముదిరాజు భవనాలకు ఇచ్చిన. ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదన్న మాకు, దయచేసి ఇప్పించినాం అనుకో, నాకున్న ఇంకా 2 ఏళ్ల టర్మ్లో 10 కోట్ల రూపాయలు వస్తే కూడా అది ముదిరాజు జాతికి చెంత తప్ప వేరే కాదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రభుత్వంతో మాట నిధులు కూడా ఇప్పియండి. అదేవిధంగా రాజేందర్ అన్న మంత్రి కాగానే మన మత్స్యశాఖ అనేక సంస్కరణలు తీసుకురావడంలో వారు కీలక పాత్రధారి. ఇలా ఎవరు అడగక ముందే 750 మత్స్యకార భవనాలకు 10 లక్షల కోట్లతో బడ్జెట్లో పెట్టిన ఏకైక వ్యక్తి రాజేందర్ అన్న అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. దాదాపు 500 భవనాలు ముదిరాజులను కంప్లీట్ చేసుకున్నాం. అనేక ప్రాంతాల్లో చేస్తున్నాం. మనకు ఒక నినాదం ఉండాలి. ప్రతి జిల్లా కేంద్రంలో మన భవనం ఉండాలి, ప్రతి నియోజక కేంద్రంలో మన భవనం ఉండాలి, ప్రతి పల్లెలో ముదిరాజు బిడ్డలకు భవనం ఉండాలి. ఆ దిశగా మనందరం పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి అనేక రకాలుగా మనం పనిచేస్తున్నప్పటికీ కూడా మనకుండే ఇబ్బందులు మనకుంటాయి. మనం ఎక్కడో పోయి అడుక్కునే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా కూడా వీటికి ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం, బలహీన వర్గాల ఆత్మగౌరవ భవనాలకు జిల్లా స్థాయిలో కానీ మిగతా స్థాయిలో కానీ సోదరుడు మంత్రివర్యులు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పనిసరిగా ఆ కార్యక్రమాలని కూడా దృష్టిలో పెట్టుకోమని వారిని కోరుతున్నా.
మీకు ఉదాహరణకు మత్స్యశాఖలో రాజేందర్ అన్న చాలా విషయాలు ప్రస్తావించినాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యశాఖలో ఏమైనా మార్పులు జరిగినాయి అంటే కీలకంగా పనిచేసిన వాడు రాజేందర్ అన్న, ఆయనతో మేమందరం కలిసి పనిచేసినాం. మేము అడిగిన మార్పులన్నిటికీ వారు మంత్రివర్గంలో ఉండి అనేక సంస్కరణలు తీసుకొచ్చినారు. ఒక దశ ఎక్కడికి పోయిందంటే ఆ శాఖ మంత్రి గారు మమ్మల్ని ఇబ్బందిగా చూసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ గారు ప్లీనరీలో చెప్పినాడు, అనేక విషయాలు మాట్లాడుకుంటూ మత్స్యశాఖని రాజేందర్ గారు, బండ ప్రకాష్ గారు చూస్తారని చెప్పిండు. ఆడ మంత్రి కూడా ఉన్నాడు. ఆ దశలో కాన్ఫిడెన్స్లో ప్రభుత్వంలో మేము పనిచేసినాం. ఇప్పటివరకు ఉచిత చేపల పంపిణీ కింద 800 కోట్ల రూపాయలు పంపిణీ చేయించగలిగినాం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పోయినసారి రాలేదు, ఈసారి 122 కోట్లు తెచ్చిన ఘనత కూడా మీకే దక్కుతుంది. ఇవాళ అనేక సంస్కరణలు తీసుకురావాలి. 1000 కోట్లు తెచ్చినాం. 75% సబ్సిడీతో అనేక మందికి ఇలా వాహనాలు ఇప్పించగలిగినాం. 62,000 మందికి 2 వీలర్స్ ఇప్పించినాం. దాదాపు 4,000 మందికి 3 వీలర్స్ ఇప్పించగలిగినాం. దాదాపు 100 మందికి డీసీఎంలు, టయాటాలు కూడా ఇప్పించగలిగినాం. ఇవన్నీ 75% సబ్సిడీతో ఇప్పించగలిగినాం. దయచేసి నేను మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, అందుకే నేను మా శ్రీహరన్న మేము చాలా సన్నిహితంగా ఉంటాం. మంత్రి అయినాక పోయినా కలిసిన, ఛార్జ్ తీసుకున్న రోజు కూడా దండం పెట్టి కలిసి వచ్చిన. వారు అడిగితే కూడా చెప్పిన, ఇప్పుడు ఏం మాట్లాడమన్నా, మీరు 6 నెలలు పని చేయండి, 6 నెలలు పని అయినాక మీ శాఖ గురించి కూడా మేము మీతో షేర్ చేసుకోవడానికి, కొన్ని అభిప్రాయాలు చెప్పడానికి ముందుకు వస్తామని చెప్పిన. తప్పనిసరిగా మాకున్న అభిప్రాయాలు షేర్ చేసుకుంటాం. ఇప్పటికే ఒక శాఖని ఒక దశలో తీసుకొచ్చినాం. వాస్తవంగా అనేక మంది అన్నపూర్ణగా తెలంగాణ వస్తుంది అనుకున్న రోజు తెలంగాణ మత్స్యబౌల్గా కూడా, ఫిష్ బౌల్గా కూడా డెవలప్ కావాలని చెప్పి మేము ఆశించినాం. దిశగా మేము పనిచేసినాం. దయచేసి అందుకు తగ్గట్టుగా మీ కార్యక్రమాలు కూడా ముందుకు ఉండాలని చెప్పి నేను సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. దానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనైనా మీతో కలిసి పనిచేయడానికి, మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా అట్టడుగు స్థాయికి అమలు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉంటాం. అన్న, అందరినీ వేధిస్తున్న సమస్య, ఇక్కడ ఏ బిడ్డను కదిలించినా మళ్ళీ అడిగే సమస్య. బీసీడీ నుంచి ఏ అనగానే అందరూ దానికి సంఘీభావంగా మనోళ్ళు మాట్లాడతారు. ఇవాళ మన లోపల ఉన్న స్పందనే మన జాతి బాగా కావాలని కోరుకునే ఆరాటం. దీని వెనుకనే మనం పనిచేస్తూ ఉన్నాం. ఆనాడు పుట్టుస్వామి కమిషన్ తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో మొదలుపెట్టిన మా కార్యక్రమాలు జ్ఞానేశ్వరన్న గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. పుట్టుస్వామి కమిషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సభ్యుడిగా పనిచేసిన. ఆ మేనిఫెస్టోలో రాష్ట్రం పుట్టుస్వామి కమిషన్ ముదిరాజులకు అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీడీ నుంచి ఏకు మారుస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో చేర్పించగలిగినా అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. 2009లో అనేక రిపోర్ట్లు తయారు చేసినాం, అనేక రిప్రజెంటేషన్ చేసినాం. ధవళ సుబ్రహ్మణ్యం కమిషన్ ముందు మాట్లాడినాం, చివరికి సాధించుకున్నాం. దురదృష్టవశాత్తు అదే హైకోర్టులో కొట్టివేయబడ్డది, సుప్రీంకోర్టుకు పోయింది. ప్రభుత్వాలు మారినాయి. కరోనా కాలం అనేక కార్యక్రమాలతో మొన్నటిదాకా పెండింగ్ ఉంది. 2022లో ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి తెస్తే దీన్ని మేము తప్పకుండా పరిష్కరిస్తామని వారే సుప్రీంకోర్టులో అఫిడవిట్ బీసీ కమిషన్ ద్వారా వేయించినారు. సమస్య ఎక్కడో లేదు. ఇవాళ చాలామందికి తెలియక ఈ సుప్రీంకోర్టులో ఉన్నది, అక్కడ ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఉపన్యాసం మక్తల్లో చెప్పినారు. దయచేసి అది ఎక్కడో లేదు, బీసీ కమిషన్లో ఉన్నది. బీసీ కమిషన్లో వారు విచారణ చేయాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. అది ఇచ్చి చేస్తే ఆ రికమెండేషన్ ప్రభుత్వానికి వస్తే మీరు రిజర్వేషన్ చేయడానికి సానుకూలంగా ఉంటుంది. ఎట్లాగా ప్రభుత్వం అభయస్థం హామీలో ముదిరాజులను బీసీడీ నుంచి మారుస్తామని ఒక వాగ్దానం చేసింది. కాబట్టి నిన్ననే నేను బీసీ కమిషన్కు స్వయంగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన, మంత్రి గారికి కూడా ఇచ్చిన. అన్న, నేను పనిచేసేది రాజ్యాంగ హోదాలో పనిచేస్తున్నా. ఇవాళ ఈ సమస్య మీద రోడ్డు మీద నిలబడడానికైనా నేను సిద్ధంగా ఉన్నా, పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నామనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు మేము 42% రిజర్వేషన్ల అంశం ముందుకు వచ్చింది కాబట్టి దానికి ముదిరాజులో అడ్డం పడుతున్నారు, ఇంకేదో ఉద్యమాలు అంటున్నారు అనే మాట చెడ్డ పేరు మాకు రావద్దని ఊరుకున్నాం. ఇవాళ అది అటుకెక్కింది, దాన్ని ముచ్చట్లేదు. కాబట్టి మా ఎజెండా స్పష్టంగా, మా ఎజెండాతో ముందుకు రాదలుచుకున్నాం.
తప్పనిసరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే కొంత ఇబ్బంది ఉంటుంది, అన్నకు శ్రీహరి అన్నకు కొంచెం ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి, ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి, నిన్ననే మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో, బట్టి గారితో, శ్రీధర్ గారితో సందర్భం వస్తే అది కూడా చెప్పిన, మరి మీరు వాగ్దానం చేసిన కాబట్టి పని చేయండి అని కూడా రిక్వెస్ట్ చేసిన. మీరు లీడ్ తీసుకోండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాధ్యతాయుతంగా తీసుకోండి. మీ వెంబడి ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వంని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా మీరు చేసే అన్ని కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాల్లో మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జాతి చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రాని ఎవరైనా పెద్దలు ఉంటే వారిని కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మిత్రులు ఎవరైనా రావాల్సి ఉంటే రావాల్సింది. మొన్ననే నా దగ్గర జ్ఞానేశ్వరన్న వస్తే కూడా నేను ఒక మాట చెప్పిన, జ్ఞానేశ్వరన్న మాలాంటి వాళ్ళని నేను కాశానన్న ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశాలు అయితే లేవు. ఇవాళ వచ్చే శాసనసభ నాటికి రాజేంద్రన్ ఉంటాడు, మీరుంటారు, మరి బుర్ర జ్ఞానేశ్వర్ గారు ఉంటారు, మా కాసాని వీరేష్ ఉంటాడు, మరి రాజేంద్రన్న చేస్తాడో లేదో తెలియదు, పిల్లల్ని ఎవరన్నా ప్రమోట్ చేస్తాడో తెలియదు, మన నీలం మధు ఉంటాడు, ఇంకా అనేక, మీరు ఇప్పుడు చూస్తే మా కళ్ళ ముందట 6-7 పేర్లు ఇప్పుడే వినబడుతున్నాయి. ఇంకా అనేక మంది పటంచెర్లో కానీ మిగతా సంగారెడ్డిలో కానీ అనేక మంది ఎదిగిన బిడ్డలు ఉన్నారు. కనీసం 10 మంది శాసనసభ్యులు వచ్చేసారి అసెంబ్లీలో ఉండే విధంగా మన కార్యాచరణ రూపొందించుకుందాం. ఆ దిశగా మనందరం పనిచేద్దామని సభాముఖంగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు, ఆహ్వానించినందుకు జ్ఞానేశ్వరన్నకు, మరి మా శ్రీహరి అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముందుగా మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు మాట్లాడిన తర్వాత అభివాదన చేసుకుందాం. ప్లీజ్ సార్. సభ అధ్యక్షులు నా సోదరుడు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, ముదిరాజులకే సమైక్యాంధ్రం ఉన్నప్పుడు ముదిరాజుల పేరును ఒక ఊవెత్తున బయటికి తీసుకొచ్చి మేము ఉన్నామని చూపించిన మా అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు, అంతే ఎత్తున ప్రభుత్వం ఎంటబడ్డా కూడా నా ముదిరాజులు నా ఎంట ఉంటే ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పి గెలిచి చూపించినటువంటి ఈటెల రాజేంద్రన్న గారు. నిజమేనా? మీ బలం మీకు తెలియదు. అదే మాదిరిగా మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేంద్రన్న గారు, అన్న చొప్పరి శంకర్ గారు, తమ్ముడు కాసాని వీరేష్ గారు, మా అన్న జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజన్న గారు, తమ్ముడు రోహిత్ గారు, మహేష్ కుమార్ గారు, అడ్వకేట్ పాండు గారు, ఉప్పరి నారాయణ పెదమనిషి గారు, కార్పొరేటర్ హిమ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ రాష్ట్రం నలుమూలకించి విచ్చేసినటువంటి ప్రజాక్షేత్రంలో సర్పంచ్ పాత్ర, సర్పంచ్ గెలుపు ఏ విధంగా ఉంటుందో నేను అనుకుంటున్నా. నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. నేను 26 ఏళ్ల వయసులో మక్తల్ మేజర్ పంచాయతీ సర్పంచ్గా గెలిచినప్పుడు మక్తల్లో మెజారిటీ అంటే 99% భారతీయ జనతా పార్టీ ఒక 16 సభ్యులు, ఓ 10 మంది సభ్యులు టీడీపీ గెలిస్తే నేను ఒక సర్పంచ్గా కాంగ్రెస్ నుంచి గెలిచే సందర్భం చూసా. కాబట్టి సర్పంచ్గా గెలిచిన తర్వాత నా రాజకీయం స్టార్ట్ అయింది. నేను అనుకుంటా ఉన్నా ఈరోజు ఈ వేదిక ద్వారా ఈడ కూర్చున్నా ఈరోజు గెలిచి వచ్చిన సర్పంచుల్లో రేపు 28లో ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి మీరు ఈ స్థాయికి రావాలని, మీరు ఈ వేదిక మీదకి వచ్చి రాబోయే తరానికి కూడా
మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని, దానికి సర్పంచే బునాది కావాలని, సర్పంచే బునాది అవుతుందని. ఎందుకంటే సర్పంచ్ అనేది గుర్తు లేకుండా, పార్టీ గుర్తు లేకుండా, మనిషి వ్యక్తిత్వం మీద, ఆయన ఆలోచన విధానం పట్ల, ఆయన క్యారెక్టర్ పట్ల వేసే ఓటు ద్వారా గెలిచొచ్చేటోడే సర్పంచ్. కాబట్టి ఆ సర్పంచులు భవిష్యత్తులో మంచి బునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. ఒక అరుదైన సందర్భం, ఒక విషయం చెప్పి ముగిస్తా. నేను కలగన్నా ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే అప్పుడు ఇన్నోవాలు, టాటా సుమోలు ఏం లేవు, కమాండర్ జీపులు. మేము అప్పుడప్పుడే రాజకీయాలకు వచ్చేది. నేను కానీ మా వేదిక మీద కోళ్ళంగా కనిపించే కదా, మేమంతా కూడా ఎంపీటీసీగా గెలిచినాం. అది ఏమో తెలియదు బలం. కాసాని జ్ఞానేశ్వరం పెట్టిండు, ముదిరాజ్ మీటింగ్ పెట్టిండు అని చెప్పేసి అంటే ఆ మక్తల్ మారుమూల కర్ణాటక బార్డర్లో ఉన్న మక్తల్ కెంచి కూడా దాదాపు 72 కమాండర్ జీప్లతోన మేము పరేడ్ గ్రౌండ్స్ వచ్చినాం. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత రాను రాను కొంత చెడు ప్రభావం కనిపిస్తున్న సందర్భంలో ఈ మధ్య కాలం నేను ఖచ్చితంగా ఇది జరగాలని 1కి 10 సార్లు బొర్ర జ్ఞానేశ్వర్ గారి అధ్యక్షుని పిలిపించి, అలా ఒక వేదిక మీద మనమంతా కనిపించాలి, మనకు వేరే ఆలోచన విధానాలు లేవు, జాతి బాగుపడాలని అనుకుంటున్నాం కాబట్టి మనం వేదిక మీద ఉందామని చెప్పేసి అని మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు కూడా కాదనకుండా ఈరోజు ఒక సంకల్పం అనుకొని మీరు సర్పంచ్లుగా గెలిచిన శుభ సందర్భాన ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన నా జాతి బిడ్డలంతా కూడా ఒక వేదిక మీద కూర్చున్న సందర్భం ఇది కదా ముదిరాజుల మార్పు వచ్చింది అనడానికి ఒక శుభ సూచకం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ముదిరాజులం మనం ఆలోచన చేయాలి. మన ఆలోచన విధానం మారింది. మేము కూడా రాజకీయాల్లో రాణిస్తాం, విద్య ఉద్యోగాల్లో లేదా ఆర్థిక స్థితిగతుల్లో రాణిస్తామనేటువంటి మంచి ఆలోచన విధానాన్ని మార్పు వచ్చిందని చూపించడానికి ఈ వేదికనే సాక్ష్యమని నేను అనుకుంటా ఉన్నా. ఆ సాక్ష్యమే ఈరోజు రాజేంద్ర భాజపా అయినా, బండ ప్రకాష్ అన్న కాంగ్రెస్ అయినా, కాసాని జ్ఞానేశ్వరన్ బీఆర్ఎస్ అయినా, నేను కాంగ్రెస్ అయినా, పార్టీల కండువల్ని పక్కకు పెట్టి ముదిరాజుల అభ్యున్నతే ఎజరంగా బట్టి ముదిరాజు కండువ వేసుకొని మీ అందరికీ ఒక హామీ ఇవ్వాలి. ఈ వేదికని మీ ముందుకు వచ్చినాం. మీరు కూడా 2-3 రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున మూలకెంచి వచ్చి గెలిచొచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున, ముదిరాజుల సంఘం తరఫున, తెలంగాణ ముదిరాజులు ఒకటే ఉంటారనే సంకేతం ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, చాలా సభల్లో మాట్లాడతాం, మనస్ఫూర్తి మనకు తెలియదు, ముదిరాజుల బలం ముదిరాజులకు తెలియదు. కానీ చాలా సందర్భంలో కొంత బాధ కూడా పడతాం. ఆ సందర్భాన్ని పక్కన పెడితే మనముగా పండుగ సాయన పోరాటంతో కామ్రేడ్ కేవల్ కిషన్ గారి పట్టుదల, హైదరాబాద్ తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి మేధస్సు, డిప్యూటీ సీఎంగా పనిచేసిన జగన్నాథరావు గారి పాలన దక్షత, మాజీ మేయర్ లక్ష్మీనారాయణ నిబద్ధత, కానిస్టేబుల్ కృష్ణయ్య త్యాగం, పాలమూరు ఎలసత్యం ధైర్యం, ఈ విధంగా అందరి కలగోల్పే ఈ రోజు గెలిచిన నా ముదిరాజు బిడ్డలను తెలియజేస్తా ఉన్నా. మనమందరం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అధికారంలో మన వాట మనం తీసుకునేటువంటి సందర్భాన్ని వెతకాలి. ఇదొక్కటే కాదు, పల్లెలు పట్టుకొమ్మల్లాగా బలపడాలి. ఇంకా విషయానికి పోతే, సరే ఇది చాలా రాసుకున్నాం కానీ దీన్ని కొద్దిసేపు పక్కన పెడితే, ముదిరాజులం
వాస్తవంగా కూడా వేదిక ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నాం, దాదాపు 14 నుంచి 1500 డాటా తీసుకున్న దాని ప్రకారంగా ఈ రాష్ట్రంలో దాదాపు 11% సర్పంచులను గెలిచినాం మనం. అదే మాదిరిగా ఉప సర్పంచులమైనాం, 5000కు పైగా కౌన్సిలర్లు అయినాం. ఈ సంఖ్య మనకు గ్రామ పంచాయతీలో కనిపిస్తా ఉన్నది. సంఖ్య ఎక్కువ ఉందని చెప్పేసి జిస్కి జితని ఆబాదీ హై ఉస్కు ఉత్నా ఇత్తదారి మిల్నా చాయి అనే ఆలోచనతో, ఆ సంకల్పంతో ఈరోజు కులగణన చేస్తే డాటాకి ఎంపైరికల్ డాటా ద్వారా ముదురాజులమే ఎక్కువ ఉన్నామని సంఖ్య కూడా మనకు తెలిసిపోయింది. సంఖ్య కౌంటింగ్ లో తెలుస్తా ఉంది. సంఖ్య మాట్లాడకడా, దయచేసి మాట్లాడు, కిందికి పోండి ప్లీజ్. సంఖ్య జనాభాలో తెలుస్తా ఉంది, సంఖ్య సర్పంచుల గెలుపులో తెలుస్తా ఉంది, సంఖ్య ఉప సర్పంచుల గెలుపులో కూడా అధికారికంగా ముదిరాజులు ఎక్క గెలిచడం, కౌన్సిలర్లను కూడా అధికారికంగా ముదిరాజులమే గెలిచడం. కానీ బాధ అంతా ఎక్కడ వస్తుందంటే ఇంత పెద్ద ప్రామాణికమైనటువంటి సంఖ్య అసెంబ్లీలో లేదు, పార్లమెంట్ లో లేదు, మిగతా అధికారం వచ్చే కార్యక్రమాల్లో లేదు. దానికి కావాల్సిన ఆలోచన ఏంటి? ఆ ప్రణాళిక ఎక్కడుంది? ఎట్లా మనం బయటపడాలి? ఒకరికి ఒకరు తోడైతే, ఒకరికి 10 మంది తోడైతే మనం మా ఆలోచన విధానాన్ని బయటికి ఎట్లా తీసుకురావాలి? దాదాపు ఎన్నో శతాబ్దాల నుంచి ఆలోచన ఉన్నటువంటి బీసీ డీబీకి ఏకు రాకపోవడానికి కారణం ఏంది? ఎందుకంటే చట్టసభల్లో మనం లేవు కాబట్టే ఈరోజు మనం వెనుకబడిపోతున్నాం అన్నమాట మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. 100% చెప్తా ఉన్నా ఈ మాట. ఒక అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా చెప్తా ఉన్నా. మంత్రి అయినా కూడా ఖచ్చితంగా ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి మనమందరం కూడా ఎందుకు చట్టసభల్లో లేకపోతా ఉన్నాం, ఎందుకు పార్లమెంట్ సభలో కాలేకపోతున్నామని నిజంగా కూడా ఒక దిక్కు బాధ అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మీరంతా ఆలోచన చేయాలి. దీనికి కావాల్సిన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. సంఖ్యాపరంగా మనం ఇంత ఉన్నాం, అదే సంఖ్యాపరంగా మనం అసెంబ్లీలో ఉంటే మన D/19 కేజీ A/కి రావడం ఇంత కష్టసాధ్యం కానే కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఒకవేళ సెలవులు అడిగిన 2 సంవత్సరాలు అయింది, మంత్రి పదవి రాలేదు, లేటుగా వచ్చింది. ఆ కారణాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు ఒక సందర్భంలో మీడియా పాయింట్లో కూర్చుంటే అడిగిన ఒక మీడియా మిత్రులను అడిగాడు విలేకరి, సోదరా నీకు అంత ఇంపార్టెంట్ అయింది మంత్రి పదవా లేకుంటే నీకు ఒక బీసీ డీబీకి చేయబోయని కావాలన్నాడు. నేను ఒకటే మాట చెప్పిన, ఒకవేళ సందర్భం వస్తే నీకు మంత్రి కావాలన్నా బీసీ A1 కావాలంటే క్షణం ఆలోచన చేయకుండా బీసీ A/1 నాకు కావాలి, నాకు మంత్రి పదవి వద్దు అని చెప్పేంత ధైర్యం కూడా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. నేను వేదిక మీద పెద్దలందరినీ కోరుతా ఉన్నా, కాసాని జ్ఞానేశ్వర్ గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానివ్వండి, లేదా బండా ప్రకాశన కానివ్వండి, లేదా కార్పొరేట్ చైర్మన్ కానివ్వండి, మీ అందరి ముందర మేము పిల్లలం. ఈరోజు నేను మంత్రిగా లేని ఇక్కడ ఈ ఒక ముదిరాజ్ కార్యకర్తగా నిలబడి మాట్లాడుతా ఉన్నా. నేను నా జాతి కోసం సందర్భంలో రాష్ట్రాన్ని మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని మొత్తం చూసుకుంటూ, అన్ని కులాలను చూసుకుంటూ, అన్ని మతాలను చూసుకుంటూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల పేదలను చూసుకుంటూ రాజ్యాంగబద్ధంగా ప్రతి అవసరాన్ని, ప్రతి సందర్భాన్ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతూ కూడా వెనుకబడిన నా జాతి గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది అని గర్వంగా తెలియజేస్తా ఉన్నా. దీనికి కావాల్సింది ఓపిక, దీనికి కావాల్సింది సంయమనం, దీనికి కావాల్సింది రేపు మనం నిజంగా కూడా ఒక అడుగు ముందుకు పోయి ఖచ్చితంగా శాసనసభలో కూర్చోవాలి. ఎందుకు 10 మంది కూర్చోవాలి? బండి ప్రకాశన మనం 35 మందిని కూర్చోవాలి శాసనసభలో. దానికి ఏం ఏర్పాటు చేయాలి? ఎట్లా బయటికి పోవాలి? ఎట్లా బయటపడాలి? ఒక కౌన్సిలర్, ఒక ఉప సర్పంచ్, ఒక సర్పంచ్ గెలవడంలో ఎంత ఇబ్బంది ఉందో అంతకంటే ఎక్కువ ఇబ్బంది రాజ్యాంగంలో. ఒకవేళ రాజ్యాంగాన్ని మనం సవరించుకొని లేదా మాకు చట్ట భద్రత కల్పించాలి, ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది, బీసీ D/19 కేజీ A/1కి రావాలంటే మా అధికారికంగా మా వాటా మాకు ఇవ్వండి అని అడిగే సందర్భం చట్టసభల్లో మనం ఉంటే ఖచ్చితంగా త్వరితగతిగా వస్తుండే.
నిజంగా కూడా చెప్తా ఉన్నా. నాకు చాలా మంది సూచన కూడా చేశారు మాట్లాడే ముందు, అన్నా జాగ్రత్త, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు. ఎస్, నేను గవర్నమెంట్లో ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించేటువంటి బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఏదైతే మీరు సలహాలు సూచనిస్తారో ఆ సూచనల ప్రకారంగా బీసీలకు D/19 కేజీ A/1కి రావాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు జడ్చర్ల బై ఎలక్షన్లో ఇచ్చిన మాట, ఆ మాట ప్రకారంగా అప్పుడే అయిపోతా ఉండే. కానీ ఆ రోజు కోర్టుకు పోయి బీసీ A/1కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కోర్టుకు పోయి ఆపడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ మధ్యకాలం కొత్త ప్రపోజల్ పెట్టాం. అది రాజేంద్రతో మాట్లాడినా, ప్రకాశంతో మాట్లాడినా, అదే మాదిరిగా జ్ఞానేశ్వర్తో మాట్లాడినా బీసీ D/19 కేజీ A/1 రావాలని మళ్ళా ఈ రోజు అనుకుంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు పోయేటువంటి సందర్భం ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి గారితో కోరినాం, ఎట్లా డెడికేషన్ కమిషన్ మనకి ఇచ్చింది, మన కులాల వారీగా ఎంత వాటా ఉందో డెడికేషన్ కమిషన్ చెప్పింది, బీసీ కమిషన్ చెప్పింది. కాబట్టి అత్యధిక సంఖ్య కలిగినటువంటి చేపలు వృత్తి బతుకుతున్నటువంటి ముదిరాజులు కూడా బీసీ A/1 లో ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ A/2 ఇస్తారా, A/3 ఇస్తారా, A/10 ఇస్తారా, మాకు బీసీ A/1 లో ఉన్నటువంటి అన్ని ఫలాలు కూడా మాకు అందాలే, ఆ రంగా చట్టం తీసుకురావాలని చెప్పడం జరిగింది. దీని మీద పెద్దలు ఆలోచన చేయాలి. నేను ఇదివరకే జ్ఞానేశ్వరం చెప్పిన, అలా నేను కూడా ఈ వేదికల మీద మాట్లాడేటప్పుడు నేను కూడా ఒక ముదిరాజ్ బిడ్డగా మీ దగ్గరకు వస్తా. ప్రతి కార్యక్రమం కూడా ముదిరాజ్ కార్పొరేషన్, ముదిరాజ్ ఆఫీసులో జరగాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకో పోటీతత్వం కంటే ముదిరాజ్ చైర్మన్ కావాలంటే ఇంకా ఎక్కువ పోటీ ఉండే విధంగా మనం కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తా ఉన్నాం. మీరు సర్పంచ్గా గెలిచారు, మీరు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోండి. ఒక సేవా గుణం మాత్రమే, ఒక దాన గుణం మాత్రమే, ఒక కలుపుకపోయే తత్వం మాత్రమే, ఆపదలో ఆదుకునే తత్వం మాత్రమే మీ ప్లాట్ఫామ్ ని, మీ బునాదిని లెంటల్ సీకులు వేసి ఎంత గట్టిగా చేస్తుందో అంత గట్టిగా చేస్తుంది. దాని మీద నువ్వు ఎన్ని అంతస్తులను కట్టుకోవచ్చు. ఈ సర్పంచ్ అనేది మీకు సేవకి ఇచ్చిన నిదర్శనం. మీరు మంచోళ్ళని, మీ ఊర్లో మిమ్మల్ని నమ్మి ఓటేసేటువంటి సందర్భం, ఆ సందర్భాన్ని ఖచ్చితంగా మీరు తూచ తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుతా ఉన్నా. రాజకీయాలు ఏమైనా అవుతుండొచ్చు కాక, రాజకీయ పదవులు ఎవరికి శాశ్వతం కాదు. కానీ రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం ఎంత చేయగలిగినామని చెప్పేసి రాజకీయం బాగా గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. ఈ మాట పెద్దలు చెప్పాలనో వద్దో తెలియదు, కానీ రాజకీయంగా ఎన్ని సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నా కూడా నీ అధికారం పోయినప్పుడు, నీ శేష జీవితంలో నువ్వు మంచం మీద కూర్చున్నప్పుడు, నీవు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, నీవు చేసిన తప్పులు ఒప్పులు నిమరేసుకున్నప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉండే విధంగా నీ కార్యాచరణ జీవితంతో ఉండాలి తప్ప నిన్ను బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మన నుంచి ఎవరు ఇబ్బంది పడదు. ఒకరికి సాయం చేస్తామా చెయ్యమా వేరే మాట, కానీ చెడు మాత్రం చేయకూడదు. రాజకీయాల్లో చట్టసభల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కూడా ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు ఏ సందర్భమైన ఖచ్చితంగా జాతి కోసం, మన ప్రాంతం కోసం, మన పరిసరాల కోసం, మన అవసరాల కోసం ఖచ్చితంగా ముందు నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రధానమైనటువంటి 3-4 అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది. బీసీ D/9 కేజీ A/1కి సంబంధించిన విషయంలో నేను వీలవుతే ఈ వేదిక ద్వారా మాట ఇస్తా ఉన్నా, ఏ పెద్ద మనుషుల మీద కూర్చున్నామో ఇంతమందిని సీఎం గారి ముందర కూర్చోబెట్టి ఆ డిసిషన్ తీసుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా అతి త్వరలో కూర్చోబెడతాను తెలియజేస్తా ఉన్నా. మనం చేద్దాం. మళ్ళొక్కసారి ఇంతమంది ముదిరాజులు గతంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు పరేడ్ గ్రౌండ్స్ లో ఏ విధంగా అయితే పరేడ్ గ్రౌండ్ లో ఏ విధంగా అయితే పెద్ద సంఖ్యలో మీటింగ్ పెట్టారో, మా అవసరం ఉంది, మాకు బీసీ D/1కి రావాలి, అది మా హక్కు అనే విధంగా మళ్ళొక్కసారి మనం పరేడ్ గ్రౌండ్ లో కదము తొక్కుదాం. ఎట్లా రాదో బీసీ D/1కి చూద్దాం. దానికి మనమంతా కంకణం బద్దులం కావాలి. ఈరోజు 14 మంది సర్పంచ్ ఉన్నారు, రేపు కౌన్సిలర్లు, ఉప సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అవుతారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా 1000 మంది ఆలోచన విధానాన్ని మార్చి మనం ఎవరితోనో పోరాటం చేయడంలే. ముద్రాల ఏకం కావాలంటే పక్క కులమంతో కొట్లాడడం కాదు,
ముదురాజులం ఏకం కావాలంటే మన జీవితంతో ముడిపడినటువంటి ఆర్థిక వెనుకబాటుతనంతో కొట్టాడాలి, మనం మారాలి. ఈరోజు రాజేంద్ర అంటా ఉండే స్పీచ్లలో ఇంటా ఉన్న క్లియర్గా ఈరోజు ప్రతి ఇంట్లో చదువుకున్నాడు, ఈరోజు ప్రతి ఇంట్లో చదువుకున్నాడు ఉండాలి, రేపు ఇంట్లో అందరూ కూడా చదవాలి. చదువు మాత్రమే మన రాతని మారుస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతసేపు ఉన్నా కూడా మన పిల్లలకు ఆస్తి ఇస్తుండొచ్చు, ప్లాట్లు ఇస్తుండొచ్చు, భూములు ఇస్తుండొచ్చు, వాడు సమర్థుడు కావాలి. వాడు సమర్థుడైతే నీవిచ్చింది కాపాడుకుంటాడు, వాడు అసమర్థుడైతే 4 నెలల ఖతం చేస్తాడు. కాబట్టి విద్య, బుద్ధి, ప్రపంచ జ్ఞానం మన పిల్లలకు మనం చేర్పాల్సిన అవసరం ఉన్నది. మేము బాధ్యత తీసుకుంటాం. నా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో నేను మాట్లాడిస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారిని, యావత్ క్యాబినెట్ ని ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడించి ఒప్పించి ప్రభుత్వం దగ్గర బీసీ కమిషన్ దగ్గర ఉందంటారు కదా, రేపు రాబోయే రోజుల్లో ఏ కార్యాచరణ తీసుకుంటే మనకి సాధ్యమవుతుందో ఆ కార్యాచరణ బరాబర్ ఈసారి ఈ 3 సంవత్సరాలనే బీసీ డీబై నుంచి 50 తీసుకునేటువంటి ప్రయత్నం బరాబర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఇంకా మిగతా విషయాలు చాలా చెప్పిండు అన్న. మెంబర్షిప్లు కావాలి, చెరువులు, అక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణమ్మ, ఒకసారి ఆలోచన చేయాలి. ముదురాజులం పట్టుబడితే ఎట్లుంటుందో మీకు ఒక విషయం చెప్తా. బడ్జెట్ ఆర్థిక మంత్రిగా కూడా చేశారు పెద్ద ఆయన. బడ్జెట్ అలొకేషన్ మార్చుల నుంచి మార్చులు అవుతుంది. కానీ నేను మంత్రి ఆగస్టులో ఆయన ఎంబడే ఫస్ట్ మీటింగ్లో కూర్చున్నా. అన్నా నన్ను మంత్రి చేసినావు, 72 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చిన తర్వాత చేపల కులమాన్ని మొదటిసారి చేపల మంత్రిగా చేసినామన్నా. మరి నేను మంత్రిగా అయిన తర్వాత నా కుల బంధువులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమని, మా ఓడేండు ఇంకా 4 చేపలు ఎక్కిడిస్తాడేమోని. ఇప్పుడు బడ్జెట్ ఏమో 19 కోట్లే పెడితేవి, రావాల్సిందేమో 100 కోట్లు కావాలి. 100 కోట్లు కావాలన్నా ఖచ్చితంగా బడ్జెట్ కావాలంటే మరి ఆర్థిక శాఖ మంత్రులు మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆగస్టు, మే, జూన్లో 123 కోట్ల బడ్జెట్ తీసుకొని ఈసారి చేపల్ని చెరువులో వదులుతా ఉన్న మాట తెలియజేస్తా ఉన్నా. మళ్ళొకసారి ఆ ఇబ్బంది రాకుండా ఏప్రిల్, మేలోనే మిగతా కార్యక్రమాలు తీసుకుంటాం. నేను ఈ వేదిక ద్వారా వేదిక మీద పెద్దమందరినీ కలుపుకొని పోయి నేను 1కి 10 సార్లు ఫోన్ చేసిన. మనం ఒక వేదిక మీద కల్పించాలన్నా, రేపు సర్పంచ్కి మనం మంచి మెసేజ్ ఇవ్వాలన్నా, సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు మా వాళ్ళంతా ఏకంగా ఉన్నారు, మా జాతి కోసం పోరాడతారు అనేటువంటి ఒక బలమైన నినాదం తీసుకుపోయి వీళ్ళు ఊర్లో చెప్పాలంటే మనం కనిపించాలన్నా ఒక్కరు కూడా ఏమనకుండా జాతి కోసం వచ్చిన కూర్చుని అందరికీ కూడా నా ఉదయముగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, బాధ్యత మాది. ఈరోజు చట్టసభల్లో ఉన్నాం, ఈరోజు బాధ్యతగా వ్యవహరిస్తాం. మన వెనుకబడ్డ జాతులల్లా, దాంట్లో మరీ ఎక్కువ వెనుకబడ్డ ముదిరాజ్ జాతులల్లా మన ఆలోచన విధానం మారాలి, మనం చదువు మారాలి, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం మారాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ పరిధిలో మీ మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఏ బాధ్యత అయితే మా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నిర్వహిస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మీకు అందరికీ ఒక చిన్న సూచన తెలియజేస్తా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో, సర్పంచులు బాగా వినాల, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రజల డబ్బుని భారత ప్రభుత్వము అనే చెక్కు, ప్రజల డబ్బు భారత ప్రభుత్వం అనే చెక్కు సంతకం పెట్టి డ్రా చేసే అధికారం మంత్రిగా నాకు లేదు, ఎంపీగా అన్నకు లేదు, ఎమ్మెల్సీగా అన్నకు లేదు, జ్ఞానేశ్వరులకు లేదు, ఎవరికి లేదు. ఈ దేశంలో ప్రజల డబ్బును నేరుగా చెక్కు మీద సంతకం పెట్టి డ్రా చేసే అధికారం ఒక సర్పంచులకే ఉంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అటువంటి మహత్తరమైనటువంటి భారత రాజ్యాంగం అనే చెక్కు మీద సంతకం పెట్టేటువంటి సందర్భం దేవుడు మీకు ఇచ్చుడు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. మా దగ్గర ఒక పెద్ద మనిషి ఉంటుండే, పేరు చెప్పాలో నాకు తెలియదు, కానీ ఆ పెద్ద మనిషి చాలా సందర్భాలని అల్లుడా అని పిలుస్తుండే, మామ అని పిలుస్తుండే. ఏం మేము అంటే రాజకీయాలు చాలా యాక్టివ్గా ఉంటుండే, చాలా 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఆయనకు. ఆ అనుభవం అతను చాలా పెద్ద ఎల్లుడి గారితో, నాయుడు గారితో అందరూ పనిచేస్తూ ఉండే. ఆయన చాలా సందర్భాలు అంటూ ఉండే, అరే పిల్లగా అంటుండే, ఫస్ట్ తర్వాత అల్లుడా అంటుండే. అల్లుడా నాకు జీవితంలో కోరిక ఉందిరా అని అంటుండే. ఏది చెప్పమా అంటుండే. నేను సర్పంచ్ అయిన తర్వాత నన్ను మళ్ళీ కలిసి అల్లా నాకు జీవితంలో చెప్పవు కదా మమ్మ చెప్పంటే, ఏం లేదురా, ఇంత పెద్ద ఆస్తి ఉంది, నాకు 100 ఎకరాల భూమి ఉంది, ఊర్లో పెద్ద మనిషిని, పెద్ద పేరుంది,
ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా, ఏమైనా చేస్తా, కానీ నా జీవితంలో ఒక్కసారైనా సర్పంచ్ చచ్చిపోవాలని ఉంది నాకు అంటుండేది. వాస్తవంగా చెప్తున్నా, ఆ పెద్ద మంచి సర్పంచ్ కాకుండానే చచ్చిపోయా. నిజంగా కూడా అంటే సర్పంచ్ కావాలని కళ్ళకంటే రావాలి. మీ రాతలో అదృష్టంలో ప్రజలకు సేవ చేయాలని ఉంది కాబట్టి మీరు సర్పంచ్ లైన్లు, ఉప సర్పంచ్ లైన్లు, కౌన్సిలర్ లైన్లు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఈ పునాదిని గట్టిగా వేసి రాబోయే రోజుల అంచెలంచెలుగా, ఇంతకుముందు 600 మంది సర్పంచులే ఉండ్రి, ఈరోజు రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా దానికోసం కొట్లాడుతున్నాం, 42% కొట్లాడుతున్నాం. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు కాబట్టి ఒక్క అక్షరం కూడా బయటికి తీయకుండా 100% బీసీల పట్ల 42% రిజర్వేషన్ కోసం ఎంతవరకైనా తెగించి పోరాటం చేస్తా అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ, మరొక్కసారి మీ అందరికి కూడా భగవంతుడు మీ కష్టంతో వచ్చినటువంటి ఈ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచి బునాది వేసుకొని రాబోయే రోజుల్లో మీరు పై స్థాయికి ఎదిగి మీరొచ్చి ఈడొచ్చి మాట్లాడే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఇంకో ప్రధానమైన అంశం ఏముందంటే 5 కోట్లతో ఆ బంగ్లా, 5 ఎకరాల భూమి, 5 కోట్లతో 5 ఎకరాల భూమి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే లేదు. మా బండ ప్రకాశం నాకు తెలుసు. ఖచ్చితంగా మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఖచ్చితంగా బీసీ టీబైకి నుంచి A1 లాగా మనకు కూడా చట్టసభ మనకు కూడా రిజర్వేషన్ రావాలి, మనకు కూడా 5 కోట్లు కావాలి. ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రిజర్వేషన్ సంబంధించిన విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సముచితంగా రావాలి అనేటువంటి కార్యక్రమాన్ని పెద్దలతో చర్చించి మళ్ళొక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మీకు కావాల్సిన సౌకర్యాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామన్న మాట గుర్తు చేస్తూ, మీరందరూ కూడా 3 రోజుల్లోనే ఇంత పెద్ద వ్యవధిలో వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నా కోరిక ఉండే, ఖచ్చితంగా మీరందరూ ఊళ్ళల్లో, గ్రామాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో ఎక్కడుంది పోయి ముదిరాజులు ఒకరొకరు గ్రూప్ ఉన్నారు, ఒకడు అక్కడిక్కుతాడు, ఒకటి ఇక్కడ, ఎక్కడిక్కడు ముదిరాజుల సర్పంచులు ఇంకే ఇంతమంది ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని దాటిస్తాం. మీరు రాబోయే రోజుల్లో ఇట్లా అంటే మీ సెల్ ఫోన్ రికార్డ్ చేయండి, ముదిరాజు సన్మానం రికార్డ్ చేయండి, గ్రూపులలో పెట్టండి. ముదిరాజులు మీ ఆలోచన ప్రకారం ఎక్కడ లేరు, ఒకటే వేదిక మీద ఉన్నారు, ఒకటే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఆ కాన్సెప్ట్ అంతా ముదిరాజు జాతిని పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు అని చెప్పే మెసేజ్ మీరు గ్రామాన ఇవ్వాలని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బొర్రా జ్ఞానేశ్వర్ గారు, ఆయనతో పాటు టీం అంతా కూడా ఆర్ఎస్ఎల్ పనిచేసింది కాబట్టి పనిచేసేవాడు ఎప్పుడు కూడా తెరక వెనుకనే ఉంటాడు. వాళ్ళకు కూడా మీ తరఫున, మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెగించి ముగిస్తా ఉన్నా. జై హింద్, జై ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా మిత్రుల కోసం ఒక్కసారి నాయకులందరినీ కూడా అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రుల కోసం ఒక్క అభివాదం చేయాల్సింది కోరుతున్నాను. దయచేసి వెనక ఉన్న వాళ్ళు వెనక మాత్రమే ఉండాలి, ఎవరు జాయిన్ అవ్వద్దండి, మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వద్దండి. రెడీ సార్? మీడియా మిత్రుల కోసం ఒక్కసారి అభివాదం చేస్తున్నారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా, తర్వాత నిజామాబాద్ జిల్లా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండి ఇది. ఆదిలాబాద్ జిల్లా ఇది అయినాక నిజామాబాద్ జిల్లా నుండి సన్మానాన్ని అందుకుంటున్న వారు నర్సింగ్ గారు, లక్ష్మణ్ గారు, సుదర్శన్ గారు, అంజన గారు, గంగసాయి గారు, మురళి గారు, రాజేందర్ గారు, భాస్కర్ గారు, దశరథ్ గారు, సంధ్య గారు, రమేష్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, మల్లేష్ ముదిరాజ్ గారు, తొంటి పోషెట్టి గారు, ఇమ్మడి హేమలత గారు, పిట్టల వనిత గారు, రఘు ముదిరాజ్, గాదె నరేష్,
మౌనిక నిఖిల్, రొయ్యల లాస్యా నరేష్, వీళ్ళందరూ కూడా నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి వారే. మొత్తం నిజామాబాద్ జిల్లాకి సంబంధించి 40 మంది ఉన్నారు. 40 మంది ఉన్నారండి. నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మొత్తం 40 మంది ఉన్నారు. తర్వాత కామారెడ్డి వారు సిద్ధంగా ఉండాలి. పైన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ కిందికి రండి ప్లీజ్, దయచేసి కిందికి రండి. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు రండి. కామారెడ్డి జిల్లాకి సంబంధించి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు సన్మానాన్ని అందుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాకి చెందిన వారు సన్మానాన్ని అందుకుంటున్నారు. తర్వాత కామారెడ్డి జిల్లా. ప్లీజ్ మీరు జరగాలి, కొద్దిగా సర్పంచులు పడాలి ప్లీజ్. కామారెడ్డి జిల్లాకి చెందినటువంటి వారు యాదవ్ రావు, బలరాం, నారాయణ, నాయక్ సాయిలు, చిన్నగోని నాగరాజు, దుద్దుల సాయిరాం, దేవదత్తు, మాసయ్య, చంద్రశేఖర్, బిస్లా గణేష్, సొప్పిరి సురేష్, కన్నబోయిన సాయిలు, తోట సాయిలు, మొత్తము కామారెడ్డి జిల్లాకి సంబంధించి 34 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. 34 మంది కామారెడ్డి జిల్లా సర్పంచులు లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం. కామారెడ్డి జిల్లా ఉప సర్పంచులు కిష్టయ్య, సంద బాలయ్య, శ్రీనివాస్, నీలరాజ్, అశోక్, లక్ష్మీనారాయణ, సురేష్, రాజ్, నీల రవి, నీలరాజు, చిలక బాలయ్య, ఉప సర్పంచులందరూ కూడా వేదికకి రావాలి. సన్మానాలు ఉన్నవాళ్ళు మాత్రమే వేదికకి రావాలి. దయచేసి మిగతా వాళ్ళు రావద్దండి ప్లీజ్. కొంచెం కామారెడ్డి జిల్లాకి సంబంధించి దయచేసి సర్పంచులు మాత్రమే రండి రవి ప్లీజ్. మంచి ప్రోగ్రామ్ అలా చెడిపోతుంది. సర్పంచ్ మీ ముందు ఎవరు ఉండకూడదు. చైర్మన్ ఏమి చీల్ రామేశ్వర్ నగర్, జనగామ, వీళ్ళందరూ సర్పంచ్ అందరూ కనిపించాలి. లక్ష్మీపతి వార్డు మెంబర్ ఆ లాస్ట్కే తీసుకుంటానా ఏం తెలియదు. దయచేసి వార్డు మెంబర్లను సర్పంచులను ఆపకండి ఎవరిని కూడా ప్లీజ్. అక్కడ నీ శంకర్ అరే నీవే అయ్యేనా ఏ గుండె అన్న చూడు ఒకసారి. ఇక మీరు జరగండి, ఇచ్చి జరగండి. ఇంకా తమ్ముడు జరుగు. ఆ పేపర్ది పేపర్ది జ్ఞానేశ్వర్ ఇక్కడ ఎన్కిరా అది ఆయన నిలబడాలా, ఆయన ఉండు. ఓకేనా? నల్గొండ జిల్లా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. శంకరన్న జరుగు, శంకరన్న జరుగు, అన్నయ్య జరుగు జరుగు. ఓకే, కామారెడ్డి వాళ్ళు రావాలి. దయచేసి ఎవరున్నా పైకి రండి ప్లీజ్. థ్యాంక్ యూ సోదరా. ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు ఎక్కడ ఉన్నా సన్మానానికి రెడీగా ఉండండి. ఉమ్మడి నల్గొండ జిల్లా సర్పంచులు, ఉప సర్పంచులు పంపేయండి ప్లీజ్ పంపేయండి. సతీష్, సీను పంపేయండి. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుండి సర్పంచులు రావాలా ప్లీజ్. రాములు, కావ్య, ప్లీజ్ అండి, నాగేశ్వర్, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి అన్న, ప్లీజ్ అన్నా. సన్మానం చేయించుకున్న వాళ్ళు లంచ్కి వెళ్ళాలండి ప్లీజ్. సన్మానం తర్వాత దారి వదలండి. ఏ తమ్ముడు దారి వదలండి. రైతులందరూ దయచేసి లంచ్కి వెళ్ళి లంచ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మెదక్ జిల్లా వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కాబట్టి కూర్చో. మెదక్ జిల్లా వాళ్ళు అందరూ వచ్చి సీట్లలో కూర్చోండి. మీకు సన్మానం జరుగుతుంది మంత్రి గారి చేతుల మీదుగా. మెదక్ జిల్లా వాళ్ళు, ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు అందరూ వచ్చి సర్పంచ్ ఆశీర్వదించండి అని కోరుచున్నాము. అరే
నువ్వు మరి అట్లా ఇస్తే చాలా మంది వస్తారు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ వచ్చి ఇక్కడ సన్మానం జరుగుతున్నటువంటి చర్యలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఓన్లీ సర్పంచ్లే రండి ప్లీజ్. ఉమ్మడి మెదక్ జిల్లా సర్పంచులందరూ డయాస్ దగ్గరికి రావాల్సింది. ఇద్దరు ముగ్గురు సాయం చేయండి. ఉమ్మడి మెదక్ జిల్లా సర్పంచులు ఎక్కడ ఉన్నా కానీ డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఉమ్మడి మెదక్ జిల్లా జ్ఞానేశ్వర్ గారు కప్పండి కప్పండి. దయచేసి సన్మానం చేసుకున్న వాళ్ళందరూ వెళ్ళి నేరుగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళి మీరు భోజనాలు చేయాల్సిందిగా కోరుచున్నాము. మీకు తెలుగు తెగ అయిపోయిందా? శంకరన్న కొద్ది తెలుగు ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు కమాండ్ బాబు జరుగమ్మా జరుగు. అన్న